నమస్తే, వెల్కమ్ టు విశ్వ ఆస్ట్రాలజీ. సో ఫస్ట్లీ మీ టైం స్టాంప్ అని క్లిక్ చేసే ముందు ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి అండ్ అంతా చూసిన తర్వాత మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఎందువల్ల అంటే ఈ ఫేక్ ఆస్ట్రో చెప్పే కమ్యూనిటీలోకి నేను చెప్పే ఈ ఆథెంటిక్ అండ్ రియల్ ప్రిడిక్షన్స్ అనేటివి అందరికీ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే లైక్స్ అండ్ కామెంట్స్ అనేటివి ఎక్కువ రావాల్సి ఉంటుంది. సో దట్స్ వై లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ట్రాన్సిట్స్ పైన అందరూ భయపెట్టే విషయాలు ఏవి లేకుండా సో రియల్ ప్రిడిక్షన్స్ అనేవి అందరికి తెలుసుకుంటారు. ట్రాన్సిట్స్ పైన ఒక క్లారిటీ అవగాహన వస్తుంది. ఓకే, సో లెట్ స్టార్ట్ ద వీడియో. మీరు మీ లగ్నాన్ని చూసుకోవాలా, రాశిని చూసుకోవాలా అంటే మీరు మీ నేను చెప్పే ఫలితాలన్నీ కూడా ఏ రాశికి సంబంధించి చెప్పినా ఒకవేళ అది మీ లగ్నం అయితే లగ్నానికి కూడా వర్తిస్తాయి అనమాట. అండ్ రాశి అయితే రాశికి కూడా వర్తిస్తుంది. సో కాబట్టి మీ లగ్నం అండ్ రాశి రెండింటికి సంబంధించి మీరు మీ మేష లగ్నం కర్కాటక రాశి అనుకోండి, మేష రాశి ఫలితాలు చూడండి, కర్కాటక రాశి ఫలితాలు చూడండి. సో నేను చెప్పేది ఆ జోడియాక్ సైన్ బేస్ చేసుకుని చెప్తాను. నేనే కదా ఏ ఆస్ట్రాలజర్ అయినా సరే ఆ జోడియాక్ సైన్ బేస్ చేసుకొని చెప్తారు. మీద లగ్నమా కాదా, రాశా కాదా అనవసరం అనమాట. సో ఆ జోడియాక్ సైన్ ఉన్న నేచర్ అండ్ ఆ జోడియాక్ సైన్ లోపలికి వేరే గ్రహాలు ఏమైనా ఎంటర్ అయినప్పుడు వాటి యొక్క నేచర్ దీంతో ఎలా కంపాటబుల్ ఉంటుంది, ఎలా మెర్జ్ అవుతుంది, ఓకే, ఎంత బాగుంటుంది అనేసి అనాలిసిస్ చేసి చెప్తారు ఎవరైనా సరే. సో కాబట్టి మీ లగ్నమా రాశి అనేది అక్కడ పక్కన పెట్టేసి మీరు ఆ లగ్నానికి సంబంధించి అయితే నేను రాశి అని చెప్పినప్పుడు మీకు ఒకవేళ అది లగ్నం అయితే లగ్నానికి సంబంధించిన ఫలితాలు వర్తిస్తాయి. సో దాన్ని చూసుకోండి, రాశికి సంబంధించి చూసుకోండి. అన్ని కూడా కరెక్ట్ అవుతాయి అనమాట. సో లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్లీ ఈ యొక్క కీ డేట్స్ చూసుకుంటే, ఈ గురుగ్రహ గోచార సంచారానికి సంబంధించి కీ డేట్స్ చూసుకుంటే మెయిన్ గా ఒక విషయం చెప్పాలి. ఈసారి గురుడు యొక్క గోచారం అనేది అతిచార గురుడు అంటారు అనమాట. అతిచార గురుడు అంటే అత్యంత వేగంతో ఈసారి మిథున రాశి నుంచి కర్కటక రాశి, తర్వాత సింహరాశి, తర్వాత కన్యా రాశి, ఈ 4 రాశుల్లోకి మామూలుగా సంవత్సరానికి ఒకసారి గురుడు గోచారం జరిగితే ఈసారి మాత్రం ఈ మిథున రాశి నుంచి కర్కాటక రాశికి విత్ ఇన్ 5 మంత్స్ వెళ్ళిపోతాడు. ఓకే, చాలా ఫాస్ట్ మూవ్మెంట్ అయితే ఉంటుంది అనమాట గురుడికి. 5 మంత్స్ వెళ్ళిపోయి అక్కడ రెట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మిథున రాశిలోకి వచ్చి కర్కాటక రాశి నుంచి మళ్ళీ మిథున రాశి నుంచి మళ్ళీ కర్కాటక రాశికి వస్తాడు. సో ఈ యొక్క మూవ్మెంట్ అయితే చాలా హెవీగా జరుగుతుంది అనమాట. దాన్ని అతిచార గురుడు అంటారు. సో అతిచార గురుడు ఏంటి అంటే రిజల్ట్స్ అనేటివన్నీ కూడా చాలా ఫాస్ట్ అప్ చేస్తాడు అనమాట. గురుడు అంటే ఏంటి, బ్యాలెన్స్డ్ గా చేయడం. కానీ ఈసారి అలా ఉండదు. కొంచెం ఈ కుజుడి లాగా యాక్ట్ చేస్తాడు అనమాట. కొంచెం ఫాస్ట్ అప్ చేసేసేయడం. అండ్ మెర్క్యూరీ యొక్క రాశిలోకి పోతున్నాడు. మెర్క్యూరీ యొక్క రాశిలోకి పోయినప్పుడు అంత మంచిగా ఉన్నాడు అనమాట గురుడు అక్కడ. ఓకే, సో కాబట్టి ఈసారి ఫాస్ట్ గా మూమెంట్ అనేది ఇచ్చి ఆ రాశికి సంబంధించిన ఫలితాలు కాకతత్వాస్ అన్ని కూడా కొంచెం ఫాస్ట్ అప్ చేస్తాడు అనమాట. సో మేజర్ గా ఈసారి కీ డేట్స్ అండ్ కీ ట్రాన్సిట్ డేట్స్ చూసుకుంటే ఫస్ట్లీ 14th May 2025 గురుడు యొక్క గోచారం ఈ మిథున రాశిలో జరుగుతుంది. నెక్స్ట్ ఈ 18th October 2025 కర్కాటక రాశిలోకి పునర్వసు నక్షత్రంపై గురుడు గోచారం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 9th November 2025 ఈ రెట్రోగ్రేడ్ అవుతాడు అనమాట. కర్కాటక రాశిలోకి అయిపోతాడు కదా. ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి రెట్రోగ్రేడ్ అవుతాడు. రెట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ అంటే వెనక్కి తిరుగుతాడు. ఓకే, వక్రించం తిరిగి మళ్ళీ 5th December 2025 కి మళ్ళీ ఈ యొక్క మిథున్ రాశిలోకి ఎంటర్ అవుతాడు. అండ్ 11th March 2026 కి ప్రోగ్రెస్ అవుతాడు అనమాట. ప్రోగ్రెస్ అంటే ఏంటంటే డైరెక్ట్ అవడం. 2nd June 2026 లో మళ్ళీ కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతాడు అనమాట. సో ఇది ఈ గురుడు యొక్క గోచార సంచారం. ఈ పర్టికులర్ ట్రాన్సిట్ లో నవంబర్ లో మాత్రం పూర్తిగా కర్కాటక రాశిలోనే ఉంటాడు. October 18th నుండి December 5th వరకు కర్కాటక రాశిలోనే ఉంటాడు అనమాట గురుడు యొక్క గోచారం అనేది. ఓకే, గురుడు యొక్క స్థానం అనేది. సో వీటి వల్ల మేషరాశి నుంచి మీన రాశి వరకు ఫలితాలని చూసుకుంటే ఫస్ట్లీ మేషరాశి వారికి, మేషరాశికి గురుడు యొక్క హౌసెస్ అయితే నవమ వ్యయ స్థానాలు అవుతాయి అనమాట. అంటే ఫాదర్ కి సంబంధించి, ధర్మానికి సంబంధించి, ఈ యొక్క అదృష్టానికి సంబంధించి, ఫార్చ్యూన్ హౌస్ కి సంబంధించి వేస్తాం. ఫారిన్ ట్రావెల్స్ కి సంబంధించి, ఫారిన్ సెటిల్మెంట్స్, ఇంకా ఎక్స్పెన్సెస్, ఇమాజినేషన్, ఐసోలేషన్, వీటికి సంబంధించిన హౌస్ లార్డ్స్ అవుతాడు గురుడు. ఆ గురుడు తృతీయ స్థానానికి పోతున్నాడు. గురుడికి తృతీయ స్థానం అనేది మరణకారక స్థానం అనమాట. మరణకారక స్థానం అంటే ఏంటంటే ఈ అంత మంచి రిజల్ట్స్ అక్కడ ఇవ్వలేడు, వీక్ అయిపోతాడు అనమాట. ఓకే, ఒక ప్లానెట్ అనేది ఆ పర్టికులర్ రాశి నుంచి కానీ పర్టికులర్ లగ్నం నుంచి కానీ హౌసెస్ నుంచి లెక్కేసుకొని థర్డ్ హౌస్ పోయిందంటే గురుడికి అది వాటికి కొన్ని గ్రహాలకి ఒక్కొక్క మరణకారక స్థానం ఉంటుంది. అలాగా గురుడికి మరణకారక స్థానం థర్డ్ హౌస్, తృతీయ స్థానం. సో గురుడు అక్కడ ఎంటర్ అయినప్పుడు కొంచెం వీక్ అవుతాడు. దీనివల్ల రిజల్ట్స్ ఏమి ఉంటాయి అంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ అనేది పాసిబుల్ అవుతుంది. ఓకే, గురుడు థర్డ్ హౌస్ లో ఉన్నప్పుడు కొంచెం సిబ్లింగ్స్ చిన్న చిన్న మాట అనుకునే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. చిన్న చిన్న కమ్యూనికేషన్ ఇష్యూస్, గ్యాప్స్ అనేవి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ మీ నెట్వర్క్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే, మీ నెట్వర్క్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. నెక్స్ట్ గురుడు యొక్క పంచమ దృష్టి సప్తమ స్థానం పైన పడుతుంది. మేజర్ గా సప్తమ స్థానం అంటే ఏంటి అండ్ ఫిఫ్త్ ఆస్పెక్ట్ అంటే ఏంటి. ఫిఫ్త్ అనేది కోణ దృష్టి. గురుడికి అన్ని కూడా కోణ దృష్టిలే అనమాట. సో గురుడి యొక్క పంచమ దృష్టి కోణ దృష్టి పడినప్పుడు
ఫిఫ్త్ హౌస్ అంటే ఈ యొక్క పూర్వ పుణ్య స్థానానికి సంబంధించి కొంచెం తీసుకుంటారు. అండ్ ఆ ఫిఫ్త్ హౌస్ లో మీకు ఈ క్రియేటివిటీకి సంబంధించి, లవ్ లైఫ్ కి సంబంధించి, ఇంకా ఈ ఇంటెలిజెన్స్ కి సంబంధించి, ఇంటెలెక్చువాలిటీకి సంబంధించి ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. సో ఆ ఫిఫ్త్ ఆస్పెక్ట్ అనేది, కోణ దృష్టి అనేది బేసిక్ గా శుభస్థానం. ఆ శుభస్థానం దృష్టి అనేది సప్తమ స్థానం పైన పడినప్పుడు మ్యారేజ్ కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఎన్హాన్స్ అవుతాయి. ఓకే, మ్యారేజ్ అవ్వాలి అనుకుంటున్న వారు కానీ, మ్యారేజ్ అవ్వకుండా డిలే అవుతున్న వారికి కానీ ఈసారి కొంచెం అనుకూలిస్తుంది అనమాట. అండ్ ఒకవేళ మ్యారేజ్ అయింటే, మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ ఉంటే అండర్స్టాండింగ్ కూడా బెటర్ గా ఉంటుంది ఈసారి. ఓకే, కొంచెం అండర్స్టాండింగ్ కూడా బాగుంటుంది ఈ యొక్క గురుడి ఫిఫ్త్ ఆస్పెక్ట్ వల్ల. అండ్ అట్ ద సేమ్ టైం పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా ఏదన్నా చిన్న చిన్న క్లాషెస్ లో ఉన్న, చిన్న చిన్న ఇబ్బందులు ఫేస్ చేస్తా ఉన్న పార్ట్నర్షిప్ బిజినెసెస్ కూడా కొంచెం ఈసారి అనుకూలిస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఉంటుంది. అండ్ బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. పబ్లిక్ లో ఎక్కువ మందితో, ఎక్కువ మంది జనాలతో మీ యొక్క ఇంటరాక్షన్స్ అనేది కూడా జరుగుతుంది అనమాట. ఎక్కువ మంది పరిచయాలు అవ్వడం, వాళ్ళ ద్వారా మీకు ఒక మంచి ఆలోచన రావడం. ఓకే, దాని ద్వారా మీ నెట్వర్క్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్, ఈ యొక్క గురుడు యొక్క సప్తమ దృష్టి అనేది 9th హౌస్ మీద పడుతుంది డైరెక్ట్ గా. సో 9th హౌస్ మీద పడినప్పుడు ఏంటంటే ఫారిన్ ట్రావెల్స్ కి సంబంధించి కూడా యాక్టివేట్ చేస్తారు. ఎందుకంటే 12th రాడు కాబట్టి. 9th హౌస్ అంటే ఏంటి, మళ్ళీ ట్రావెలింగ్ లో 9th హౌస్ అంటే ఏంటి, పర్పస్ పైన ట్రావెల్ చేయడం, లైఫ్ యొక్క పర్పస్ పైన ట్రావెల్ చేయడం అని 9th హౌస్ అంటారు. సో ఆ 9th హౌస్ ఫాదర్ హౌస్ కూడా. ఫాదర్ కి సంబంధించిన విషయాల్లో ఏదైనా ఫాదర్ కి మీకు అభిప్రాయ భేదాలు అనేవి ఏమైనా ఉన్నా అవి కొంచెం తగ్గుతాయి. అండ్ ఫాదర్ కి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఆ హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం బెటర్మెంట్ అవుతుంది, క్యూర్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ స్టడీస్ అనేటివి చేయాలనుకుంటున్న వారికి ఇది చాలా మంచిది అనమాట. మంత్ర సాధనకు సంబంధించి ఇంకేదైనా సరే స్పిరిచువల్ వేలో వెళ్ళాలనుకుంటున్న వారికి ఇది చాలా మంచి టైం వెళ్ళొచ్చు. అండ్ ఏదైనా స్టడీస్ కోసం ఫారిన్ ట్రావెల్స్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు, లైక్ మాస్టర్స్ కి సంబంధించిన ఏదైనా స్టడీస్ చేయాలనుకుంటున్న వారికి ఇది మంచి టైం అనమాట, వెళ్తారు కూడా. అండ్ రిలీజియస్ పర్పసెస్ పైన, వర్క్ పర్పస్ పైన ఈ ఫారిన్ ట్రావెల్స్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి మేష లగ్నం అండ్ మేష రాశి వారు. జూపిటర్ 9th ఆస్పెక్ట్ ఆన్ 11th హౌస్ అనమాట. గురుడు యొక్క నవమ దృష్టి మీ యొక్క లాభస్థానం పైన పడుతుంది. లాభస్థానం మీకు 11th హౌస్ అంటే మీకు గెయిన్స్, సోషల్ నెట్వర్క్, మీ యొక్క సోషల్ సర్కిల్, మీ ఇంటరాక్షన్స్, ఇంకా అన్ని కూడా మీ యొక్క మెంటార్స్, గురూస్ అండ్ విష్ ఫుల్ఫిల్మెంట్, ఇవన్నీ కూడా 11th హౌస్ అనమాట. సో 11th హౌస్ పైన గురుడు గోచారం జరిగినప్పుడు మీ యొక్క నెట్వర్కింగ్ అండ్ సోషల్ సర్కిల్ ద్వారా మీ యొక్క ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా మీ యొక్క నెట్వర్క్ వల్ల కానీ, మీ యొక్క సోషల్ సర్కిల్ పరిచయాల వల్ల కానీ మీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ అనేది చాలా పెరుగుతుంది. అండ్ ఎల్డర్ సిబ్లింగ్స్ నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది అనమాట. ఓకే, మీ అన్న నుంచి కానీ, మీ అన్న వయసు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కానీ మంచి సపోర్ట్ ఉంటుంది. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. బిజినెస్ లో ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. వాళ్ళతో పార్ట్నర్షిప్స్ కూడా పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. గురుడు యొక్క 9th ఆస్పెక్ట్ 11th హౌస్. సో నెక్స్ట్, జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ జెమిని ఫర్ టారస్. వృషభ లగ్నం, వృషభ రాశి పీపుల్ ఏంటి అంటే, ఈసారి గురుడు యొక్క గోచారం ద్వితీయ స్థానం, సెకండ్ పొజిషన్ జరుగుతూ ఉంది. మీ అష్టమ లాభాధిపతి యొక్క గోచారం అనమాట. సో ఈ జరిగినప్పుడు ఏంటంటే, సెకండ్ హౌస్ అంటే ఏంటి, మీ ధన, కుటుంబ, వాక్కు స్థానాలు, మీ ఫుడ్ కి సంబంధించిన స్థానం, మీరు ఎలా మాట్లాడుతున్నారు, వే ఆఫ్ టాకింగ్, ఓకే, ఇవన్నీ కూడా సెకండ్ హౌస్ వస్తుంది. సో గురుడు వృషభ లగ్నం, వృషభ రాశి వరకు సెకండ్ హౌస్ ఏం చేస్తాడంటే, ఫస్ట్లీ మాటల్లో కొంచెం మార్పులు అయితే తెస్తాడనమాట. కొంచెం విజ్డమ్ఫుల్ గా మాట్లాడడం, ఓకే, ఇన్ఫ్లుయెన్షియల్ గా మాట్లాడడం, మంచిగా కొంచెం మీకు ఎట్లా అంటే ఈ యొక్క ఎన్హాన్స్డ్ స్పీచ్ అనేది ఉండడం, ఇలాంటివన్నీ చేస్తాడు. అండ్ కుటుంబ సంబంధాలు అనేవి బాగా మంచిగా చేస్తాడు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం సెకండ్ హౌస్ కి వచ్చిన గురుడు ఈ ధనం విషయానికి సంబంధించి, ఓకే, మనీ మ్యాటర్స్ లో ఎక్కువగా మీకు కొంచెం పాజిటివ్ ఎక్కడ చేస్తారు అంటే, లోన్స్ కి సంబంధించి కానీ, ఓకే, ఏదైనా సెటిల్మెంట్ అవ్వాల్సిన లోన్స్ అండ్ బాకీలు, ఐ మీన్ అప్పులు తీర్చుకోవడం, ఓకే, అప్పులు తీర్చుకోవడం, అప్పులు తీర్చుకునే విషయంలోను, అండ్ వర్క్ ప్లేస్ లో కొంచెం వర్క్ ప్లేస్ పాలిటిక్స్ అంటే తగ్గడం, ఇలాంటివన్నీ కూడా చేస్తారు అనమాట. ఓకే, అండ్ ఛాలెంజెస్ అనేటివి సెకండ్ హౌస్ లో ఎలాంటివి ఉంటుందంటే, ఓవర్ ఈటింగ్, ఓకే, ఫుడ్ అనేది సెకండ్ హౌస్ లో, జూపిటర్ గురుడు అంటేనే ఫుడ్ కి సంబంధించి విపరీతమైన ఇది ఉంటుంది అనమాట. తినేయాలి అనేది ఎంతసేపు అయినా ఆ యొక్క ఫైర్ లాగా ఉంటుంది. సో ఆ గురుడు సెకండ్ హౌస్ లోకి మూవ్ అయినప్పుడు ఫుడ్ కి సంబంధించి ఓవర్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చేసేయడం, ఓకే, అతిగా కంట్రోల్ లేకుండా తినేసేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్, ఈ గురుడు పంచమ దృష్టి అనేది షష్ఠ స్థానం పైన పడినప్పుడు, షష్ఠ స్థానం అంటే ఏంటి, మీకు వర్క్ కి సంబంధించి, హెల్త్, ఎనిమీస్, డైలీ రొటీన్ కి సంబంధించి. సో ఈ హౌస్ మీద గురుడు యొక్క 5th ఆస్పెక్ట్ అనేది పడినప్పుడు వర్క్ ప్లేస్ లో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విన్ అవుతారు, ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విన్ అవుతారు వర్క్ ప్లేస్. ఓకే, సో ఇది అండ్ లీగల్ ఇష్యూస్ అనేవి సాల్వ్ అవుతాయి. లీగల్ ఇష్యూస్ అంటే మీకు కోర్ట్ కేసు కి సంబంధించి కానీ, ఏదైనా ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్ కి సంబంధించి కానీ, ఫ్యామిలీ మ్యాటర్స్ కి సంబంధించిన లీగల్ ఇష్యూస్ అనేవి మెయిన్ గా అలాంటివి సాల్వ్ అవుతాయి అనమాట ఖచ్చితంగా ఈసారి. అంటే 6th హౌస్ కదా, 6th హౌస్ శత్రు, రోగ, రుణ స్థానాలు. సో అండ్ సెకండ్ హౌస్ నుంచి ఆస్పెక్ట్ చేస్తాడు కాబట్టి ఫ్యామిలీకి సంబంధించిన లీగల్ మ్యాటర్స్ అనేవి సాల్వ్ అవుతాయి. సో నెక్స్ట్, ఇంకా జూపిటర్ 7th ఆస్పెక్ట్ ఆన్ 8th హౌస్. 8th హౌస్ అంటే మీకు ట్రాన్స్ఫర్మేషన్స్ కి సంబంధించి, సడన్ గెయిన్స్ కి సంబంధించి, మిస్టిసిజం కి సంబంధించి, అంటే అక్కల్ సైన్సెస్, ఆస్ట్రాలజీ అనేసి అది ఇది అన్ని కూడా
మీకు 8,000 అనేది వస్తుంది. సో 8,000 మీద గురుడు యొక్క దృష్టి ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఫైనాన్షియల్ గెయిన్స్ త్రూ మీ యొక్క ఇన్హెరిటెన్స్ కి సంబంధించి, ఓకే, అంటే ఆకస్మిక ధనలాభాలు అనేటివి మీ యొక్క వారసత్వం నుంచి, ఇన్సూరెన్స్ మనీ అనేది, ఓకే, వారసత్వ ఆస్తులు కలిసి రావడం, ఇన్వెస్ట్మెంట్స్ అనేది మంచిగా రిటర్న్స్ రావడం, ఓకే, అది కూడా సడన్ రిటర్న్స్, ఓకే, సడన్ రిటర్న్స్ రావడం, అలాంటివి జరుగుతాయి. ఆస్ట్రాలజీ నేర్చుకోవడానికి చాలా మంచి టైం అనమాట ఈ టైం, వృషభ రాశి వృషభ లగ్నం పీపుల్కి. అండ్ సడన్ చేంజెస్ అయితే ఉంటాయన్నమాట. ఆ సడన్ చేంజెస్ అనేవి మీకు ఫైనల్ అల్టిమేట్ అవుట్పుట్ అనేది లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అయితే ఇస్తాయి, ఓకే. ఆ సడన్ చేంజెస్ అనేవి చాలా యోగిస్తాయి మీకు. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ జూపిటర్ 9th ఆస్పెక్ట్ ఆన్ 10th హౌస్. గురుడు యొక్క నవమ దృష్టి దశమ స్థానం పైన, అంటే కెరియర్ హౌస్, మీ యొక్క కెరియర్ హౌస్ పైన పెడతా ఉన్నాడు కాబట్టి కెరియర్ గ్రోత్ అవకాశాలు అయితే సడన్ గా ఇస్తాడు. ఎందుకంటే 8th లాట్ కదా, 8th లాట్ అండ్ 11th లాట్ ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి, ఓకే, మీ యొక్క సోషల్ సర్కిల్ నుంచి ఉన్న పీపుల్ ద్వారా సడన్ కెరియర్ బెనిఫిట్స్ అంటే సడన్ కెరియర్ రైజ్ అనేది ఇస్తాడనమాట. ఎందుకంటే 11th నుంచి ఫస్ట్ సెకండ్ వస్తుంది, సెకండ్ నుంచి మళ్ళీ 8th వస్తుంది, 8th నుంచి మళ్ళీ 10th పోతుంది దృష్టి అనేది. సో కాబట్టి ఖచ్చితంగా ఈసారి సడన్ కెరియర్ గ్రోత్ అనేది ఉంటుంది, ఓకే. సో ఇవన్నీ కూడా. అండ్ వర్క్ ప్లేస్ లో గుర్తింపు పెరుగుతుంది అనమాట. నేమ్, ఫేమ్, రికగ్నైజేషన్ అనేది వర్క్ ప్లేస్ లో చాలా బాగుంది. నెక్స్ట్ మిథున రాశి మిథున లగ్నం పీపుల్ గురుడు యొక్క గోచారం అనేది మీ ఫస్ట్ హౌస్ లో జరుగుతుంది అనమాట. మీ సప్తమ దశమాధిపతి అవుతాడు. సో ఫస్ట్ హౌస్ లో గురుడు యొక్క గోచారం జరిగినప్పుడు ఈ ఈ మన ఫిజికల్ హెల్త్ కి సంబంధించి, ఓకే, మన యొక్క వే ఆఫ్ టాకింగ్ కి సంబంధించి, మైండ్ మెచ్యూరిటీకి సంబంధించి, అండ్ మన యొక్క పర్స్పెక్టివ్ కి సంబంధించి, పిఓవి మన పాయింట్ ఆఫ్ మనం ఎలా అన్ని విషయాలను గమనిస్తున్నాం, ఎలా మనకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి, ఎంత లెవెల్ వరకు అర్థమవుతున్నాయి, ఇవన్నీ కూడా ఎన్హాన్స్ చేస్తాడు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం నేమ్, ఫేమ్, రికగ్నైజేషన్ కూడా ఇస్తాడు ఫస్ట్ హౌస్ లో గురుడు యొక్క గోచారం అనేది జరిగినప్పుడు. అండ్ ఫిజికల్ హెల్త్ కి సంబంధించిన ఏమన్నా ఇష్యూస్ ఉంటే అవి కాస్త క్లియర్ చేస్తాడనమాట. లైక్ మీకు ఏంటంటే బాడీ పెయిన్స్ కి సంబంధించి కానీ, డైజెస్టివ్ సిస్టమ్ ఇష్యూస్ కి సంబంధించి కానీ అవన్నీ కూడా క్లియర్ చేస్తారు. ఎందుకంటే గురుడు ఫస్ట్ హౌస్ లో దిగ్బలాన్ని పొందుతాడు కాబట్టి. సో ఇది ఒక పాజిటివ్ పాయింట్. అండ్ గురుడు యొక్క పంచమ దృష్టి మీ యొక్క 5th హౌస్ పైకి. సో 5th హౌస్ అంటే ఏంటి, మీకు క్రియేటివిటీకి సంబంధించి, లవ్ రిలేషన్షిప్స్ కి సంబంధించి, అండ్ మీ యొక్క ఇంటెలిజెన్స్ కి సంబంధించి, ఇంటెలెక్చువాలిటీ, ఎడ్యుకేషన్, చిల్డ్రన్, ఇవన్నీ కూడా వస్తాయి అనమాట 5th హౌస్ అంటే. సో 5th హౌస్ లో పోయినప్పుడు మీకు ఇంట్యూషన్ అండ్ క్రియేటివిటీ. ఇంట్యూషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ లో మీరు ఆ సినారియోలో మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు మీకు ఒక మనసులో ఒక పాయింట్ అనిపిస్తుంది, ఇప్పుడు ఇది జరగచ్చు అనేసి. ఆ జరగచ్చు అనే అనిపించడం ఇంట్యూషన్ అనమాట. ఓకే, అది ఖచ్చితంగా జరుగుతుంది ఆ మూమెంట్ లో. సో అలాంటి ఇంట్యూషన్ పవర్ అనేది కొంచెం పెరుగుతుంది అనమాట. అండ్ క్రియేటివిటీ, ఏదైనా ఒక పని చేయాలంటే ఈజీ వేలో క్రియేటివ్ గా మంచి అవుట్పుట్ వచ్చేలాగా ఎలా చేయాలనే క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవడానికి, హైయర్ ఎడ్యుకేషన్ ని చేయడానికి చాలా మంచి టైం అనమాట. ఎందుకంటే 9th హౌస్ కూడా ఆస్పెక్ట్ చేస్తారు కాబట్టి, ఓకే, 9th ఆస్పెక్ట్ తో. సో హైయర్ ఎడ్యుకేషన్ కి చాలా మంచి టైం ఇది. సో వెళ్ళొచ్చు. అండ్ సంతానం కోసం చూస్తున్న వారికి చాలా బెటర్ టైం అనమాట. ఈసారి సంతానం కలగడానికి అవకాశం ఉంది. చాలా రోజులు ఇబ్బంది పడేవారు సంతానం లేక, ఈసారి సంతానం కలగడానికి అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఫేక్ రిలేషన్షిప్స్, ఫేక్ లవ్ రిలేషన్షిప్స్ లో ఉన్నవారు ఈ లైఫ్ నుంచి వెళ్ళిపోతారు. వై? బికాస్ గురుడు ఈ యొక్క దేవగురు అవుతాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఎథిక్స్ కి, మోరల్ వాల్యూస్ కి, మంచితనానికి కారకుడు కాబట్టి ఆ గురుడు 5th హౌస్ ని ఆస్పెక్ట్ చేస్తున్నప్పుడు, 5th హౌస్ అంటే లవ్ రిలేషన్షిప్స్ కి సంబంధించి వస్తుంది. ఫేక్ రిలేషన్షిప్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ లైఫ్ లోంచి ఆ ఫేక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. ఓకే, సో ఇది ఒక మంచి పాయింట్. అండ్ నెక్స్ట్ సప్తమ దృష్టి అనేది సప్తమ స్థానం పైన పడుతుంది. సప్తమ స్థానం అంటే ఏంటి, కలత్ర స్థానం, మ్యారేజ్ కి సంబంధించి, మ్యారిటల్ లైఫ్ కి సంబంధించి, ఇంకా పార్ట్నర్షిప్స్, బిజినెస్, పబ్లిక్ ఇమేజ్, పబ్లిక్ రిలేషన్షిప్స్, ఇంకా అన్ని కూడా వస్తాయి. మీ యొక్క ఆనందం అనేది, మీ యొక్క డిజైర్స్ అనేది కూడా, అంటే 8th హౌస్ వస్తుంది మన డిజైర్స్ అంటే సంహౌ నెగేషన్ హౌస్ కాబట్టి 7th హౌస్ కొంచెం కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ మ్యారేజ్ అవ్వడానికి చాలా మంచి టైం అనమాట. ఓకే, మ్యారేజ్ అవ్వాలని ఎవరైతే ఎక్కువ కాలం నుంచి ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి ఈసారి కొంచెం బాగా మంచి అనుకూలంగా ఉంది. అండ్ మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ ఎవరికైతే ఉన్నాయో అవి క్లియర్ అవుతాయి అనమాట. లైక్ మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ నుంచి ఒకరికొకరు సపరేట్ గా ఉంది, ఓకే, క్లియర్ అవడానికి చూస్తున్నారు ఈసారి. ఒక మనిషి ద్వారా కానీ, గురుడు అంటే ఎవరు, ఒక పెద్ద మనిషి తత్వం, ఒక ఐ మీన్ ఒక న్యాయవాది లాంటి వాడు ఇలాగనమాట. లా రిప్రజెంట్ చేసే విగ్రహం కాబట్టి. సో మీ ఫ్యామిలీ అండ్ అవతల ఫ్యామిలీలో కామన్ గా ఉన్న పీపుల్ లో ఒక పెద్ద మనిషి లాగా ఉంటారు కదా. సో అలాంటి వారి వల్ల మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ అనేవి కూడా క్లియర్ అయ్యే అవకాశాలు మంచిగా ఉంటాయి సార్. అండ్ బిజినెస్ పార్ట్నర్షిప్స్ అనేవి సక్సెస్ అవుతాయి. ఓకే, బిజినెస్ పార్ట్నర్షిప్స్ చాలా బాగున్నాయి. పబ్లిక్ అండ్ సోషల్ కనెక్షన్స్ అనేవి ఈసారి ఇంప్రూవ్ అవుతాయి. హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ తో పరిచయాలు అనేవి ఉంటాయి, కనెక్ట్ అవుతారు. హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ తో కనెక్ట్ అవుతారు. అండ్ ఎక్కువగా డిప్లొమాటిక్ గా ఉండడానికి ట్రై చేయండి. ఎవరితోనూ అతిగా రాసుకొని పూసుకొని కాకుండా డిప్లొమాటిక్ గా ఉండడానికి ట్రై చేయండి. ఓకే, సో ఎందుకంటే 7th హౌస్ మళ్ళీ దిగ్బలాన్ని కోల్పోతాడు. ఆ దిగ్బలాన్ని కోల్పోయే స్థానాన్ని 7th హౌస్ చూస్తున్నాడు కాబట్టి పబ్లిక్ రిలేషన్షిప్స్ కి సంబంధించిన స్థానం కాబట్టి ఎవరితో కూడా
ఓవర్ గా మీరు చనువు తీసేసుకొని మాట్లాడడం, ఓకే, అతిగా రాసుకొని పూసుకొని తినడం, ఇట్లాంటి ఒక డిప్లొమాటిక్ గా ఉండండి. ఓకే, ఇది ఏమంటాను, అవతల వాళ్ళు అవునంటే అవునండి, కాదంటే కాదండి. ఓకే, మీ యొక్క డెసిషన్ అనేది ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ లో తప్ప మిగతా టైంలో అంతా స్కిప్ చేయండి. చెప్పడానికి వీలైనంత వరకు సైలెంట్గా ఉండండి. అదే మీకు మంచిది అనమాట. లేనిపోయిన సమస్యలు రాకుండా ఉంటాయి. ఓకే, ఇది ఒకటే చిన్న నెగిటివ్ అని కాదు, యాక్చువల్లీ మంచి పాయింట్ ఇది. నెక్స్ట్, గురుడు యొక్క నైన్త్ ఆస్పెక్ట్ అనేది నైన్త్ హౌస్ పైకి. నైన్త్ హౌస్ అంటే మనకి ఫాదర్ కి సంబంధించి, ఫార్చ్యూన్ కి సంబంధించి, ఐ మీన్ అదృష్టానికి సంబంధించి, ట్రావెల్స్ కి సంబంధించి, హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి, అండ్ పూర్వపుణ్య స్థానానికి సంబంధించి, పూర్వజన్మ కర్మకి సంబంధించి, ఇవన్నీ కూడా నైన్త్ హౌస్ వస్తాయి. సో నైన్త్ హౌస్ పైన గురుడు యొక్క దృష్టి పడినప్పుడు ఏంటంటే ఫాదర్ హెల్త్ అనేది బెటర్మెంట్ అవుతుంది అనమాట. ఫస్ట్లీ ఫాదర్ హెల్త్ అనేది ఎట్లంటే, మీకు ఏదైనా ఇప్పటిదాకా ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తూ ఉండి హాస్పిటలైజ్ అయ్యి ఉన్న అదర్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ హాస్పిటలైజ్ అయ్యి ఉంటే బెటర్మెంట్ అయ్యి సార్ రికవర్ అయ్యి ఇంటికి వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం కెరీర్ గ్రోత్ అనేది అట్ ద సేమ్ టైం లక్ ఫేవర్ చేస్తుంది. కెరియర్ గ్రోత్ అనేది బాగుంటుంది. అండ్ విదేశీ ప్రయాణం చేయాలనుకుంటున్న వారికి చాలా మంచి టైం అనమాట, ఫారిన్ ట్రావెల్స్ అనేటివి. అండ్ మెంటార్స్, టీచర్స్ అండ్ మీ ఎల్డర్ సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేజర్ గా మీ యొక్క లైఫ్ లో కీ రోల్ అయితే ప్లే చేస్తారు అనమాట. సో మంచి బెనిఫిట్స్ అయితే ఉంటుంది మీకు వాళ్ళ నుంచి. అండ్ లీగల్ మ్యాటర్స్ లో మీ వైపు కొంచెం సక్సెస్ అయితే ఉంటుంది. ఓకే, 9,000 ఆస్పెక్ట్ చేస్తున్నాడు, అదృష్టాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు కాబట్టి కొంచెం లీగల్ మ్యాటర్స్ లో ఈసారి మీ వైపు కొంచెం పాజిటివ్ ఉంటుంది అనమాట. సో ఇది ఒక మంచి కర్కాటక రాశి, కర్కాటక లగ్నం పీపుల్ కి గురుడు యొక్క గోచారం వ్యయ స్థానంలో జరిగినప్పుడు ఏంటి అంటే, మీ కర్కాటక రాశికి గురుడు షష్టమ నవమ స్థానాధిపతి అవుతాడు అనమాట. సో ఫస్ట్లీ గురుడు యొక్క ఆస్పెక్ట్స్ తీసుకుంటే కర్కాటక లగ్నం, కర్కాటక రాశి పీపుల్కి చతుర్థ స్థానం పైకి, షష్ఠ స్థానం పైకి, అష్టమ స్థానం పైకి 4, 6, 8 హౌసెస్ పైకి గురుడు యొక్క దృష్టి అయితే పడుతుంది. సో ఫస్ట్లీ 4th హౌస్ కి సంబంధించిన విషయాలను తీసుకుంటే గురుడు యొక్క ఆస్పెక్ట్ వల్ల హార్మోనియస్ లైఫ్ అండ్ ఎమోషనల్ సెక్యూరిటీ. 4th ఏంటి, మనకి ఎమోషనల్ వెల్బీయింగ్ అండ్ మన యొక్క ఎమోషనల్ స్టేటస్, మెంటల్ కండిషన్స్ కి సంబంధించి, ఓకే, మన ఎమోషన్స్ ఎంత బాగా బ్యాలెన్స్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా 4th అనమాట. అండ్ మదర్ హౌస్ కి సంబంధించి కూడా, మదర్ కి సంబంధించి కూడా. సో 4th పైకి గురుడు యొక్క దృష్టి పడినప్పుడు కొంచెం ఎమోషనల్ సెక్యూరిటీ అనేది దొరుకుతుంది. ఓకే, కొంచెం బెటర్ గా ఫీల్ అవుతారు అనమాట. డిప్రెషన్స్, స్ట్రెస్ ఇష్యూస్, యాంగ్జైటీ ఇష్యూస్ ఫీల్ అవుతున్న వారికి కూడా ఇది కొంచెం పాజిటివ్ టైం పీరియడ్, ఈ 1 year పీరియడ్ అనేది. ఈ యొక్క ఎమోషనల్ సెక్యూరిటీ అనేది బాగా మెయింటైన్ అవ్వడం, అండ్ ఆస్తులు, ఇల్లులు, ప్రాపర్టీస్ కొనడానికైనా, హౌస్ రెనోవేషన్స్ కి సంబంధించి అయినా, ఇవన్నీ కూడా చాలా మంచి టైం. అండ్ మదర్ యొక్క హెల్త్ ఏదైనా డిస్టర్బ్ అయ్యి ఉంటే అండ్ హాస్పిటలైజ్ అయ్యి ఉంటే బెటర్మెంట్ అయ్యి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు కూడా చాలా మంచిగా ఉన్నాయి. అండ్ మదర్ తో రిలేషన్షిప్ అనేది చాలా బెటర్ గా అవుతుంది. కొంచెం ఈ యొక్క ఛాలెంజింగ్ మూమెంట్స్ తీసుకుంటే స్థాన చలనం అనేది ఉంది. అండ్ అన్ని పనులు ఇంకా సెట్ అవ్వట్లేదు, అన్ని అయినా కూడా ఇంకా ఏదో బ్యాలెన్స్ ఉండిపోయింది, ఏదో లోటు ఉండిపోయింది అనే ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది ఈ ఛాలెంజింగ్ విషయాల్లో తీసుకుంటూ, కొంచెం నెగిటివ్ సైడ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ తీసుకున్నప్పుడు. ఓకే, సో ఇదొకటి. అండ్ నెక్స్ట్, గురుడు యొక్క సప్తమ దృష్టి షష్ఠ స్థానం పైన పడినప్పుడు ఏంటి అంటే వర్క్ ప్లేస్ అండ్ లీగల్ బ్యాటిల్స్ లో సక్సెస్ ఉంటుంది. ఓకే, వర్క్ ప్లేస్ పాలిటిక్స్ కానీ, వర్క్ ప్లేస్ లో ఏదైనా ఇబ్బందులు కానీ, మేనేజర్ ఆర్ బాస్ వాళ్ళతో ఇబ్బందులు ఏదైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన బ్యాటిల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మీకు సక్సెస్ అవుతారు. ఐ మీన్ మీరు విన్ అవడం, సక్సెస్ ఇన్ ద సెన్స్ విన్ అవడం. ఓకే, సో ఇది. అండ్ దీర్ఘకాలిక వ్యాధులు ఏదైనా ఉంటే క్యూర్ అవుతాయి అనమాట, లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ అనేటివి. అండ్ వర్క్ ప్లేస్ లో హిడెన్ ఎనిమీస్ ఉండే అవకాశాలు కూడా ఎక్కువ. ఇందువల్ల అంటే డైరెక్ట్ గా మీకు ఎనిమీ ఫలానా వాడు నాకు ఇబ్బంది చేస్తున్నాడు అని మీకు తెలిసినప్పుడు, గురుడు 6th హౌస్ మీద ఆస్పెక్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాడిని కాంక్యూర్ చేస్తారు. అదే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రియలైజ్ అవ్వాలి. మీరు రియలైజ్ అయినప్పుడు గురుడికి జూపిటర్ ప్లానెట్ గా ఎనర్జీ అనేది అందుతుంది. సో మీరు రియలైజ్ అవ్వనంతసేపు తెలియదు అనమాట. సో కాబట్టి అంతర్గత శత్రువులు అనే వారు ఎక్కువ వచ్చు. ఓకే, డైరెక్ట్ గా వెళ్తే మనం ఏం చేయలేకపోతున్నాం అనుకుని అంతర్గతంగా ముందు వచ్చి నవ్వుతూ వెనక పోతుంది వాళ్ళు, ఇలాంటి వాళ్ళు హిడెన్ ఎనిమీస్ అనే వాళ్ళు ఎక్కువ అవుతారనమాట. కొంచెం కాన్షియస్నెస్ ఉండండి, గమనించుకుంటూ ఉండండి. అండ్ ఈ ఎక్కువ ఇబ్బంది అయితే ఏం కాదు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. మీ యొక్క వర్క్ లైఫ్ రొటీన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఫుడ్ పైన కంట్రోల్ లేకపోవడం, అతిగా తినడం లాంటివి కూడా జరుగుతుంది అనమాట. వెయిట్ గెయిన్ కి సంబంధించి కూడా కొంచెం నెగిటివ్ ఆస్పెక్ట్ ఉంది ఇక్కడ. ఫుడ్ పైన కంట్రోల్ ఉండదు. బేసిక్ గురుడు యొక్క గోచారం అనేది జరిగిన ప్రతిసారి, అది కూడా ఈసారి గురుడు యొక్క గోచారం 3rd సైకిల్లో జరుగుతుంది. ఓకే, సారీ 2nd సైకిల్లో జరుగుతుంది. సో అంటే మేషరాశి నుంచి ఫస్ట్ వృషభానికి వెళ్ళాడు, వృషభం నుంచి సెకండ్ మళ్ళీ మిథునానికి వస్తున్నాడు. సో ఇది 2nd సైకిల్ ఆఫ్ గురుడు యొక్క గోచారం కాబట్టి కొంచెం ఇలా ఉంటుంది. సో ఇది ఒకటి కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, గురుడు యొక్క నవమ దృష్టి అష్టమ స్థానం, ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు అక్కడ మీ 8th హౌస్ లో మీ యొక్క 2nd లార్డ్ కనుక పోయి ప్లేస్ అయ్యి ఉండి, లేదా 6th హౌస్ లార్డ్ కనుక పోయి ప్లేస్ అయ్యి ఉంటే మీకు ఖచ్చితంగా ఆకస్మిక ధనలాభాలు అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే అవుతాయి అనమాట. మీ యొక్క పర్స్పెక్టివ్ కి సంబంధించి, మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ కి సంబంధించి, మీరు ఒక విషయాన్ని ఎలా అసెస్ చేస్తున్నారు, వీటికి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి కూడా చాలా బాగా అవుతాయి. అండ్ ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి, హిడెన్ ఫియర్స్ అనేవి ఉంటాయి, పాస్ట్ కర్మాస్ అనేటివి యాక్టివేట్ అవుతాయి అనమాట. ఓకే, ఆల్రెడీ జరిగిపోయిన విషయాలు అనేటివి మళ్ళీ మీ ముందుకు అరైజ్ అవ్వడము,
వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ అనేవి మీరు అవతల వాళ్ళకి ఇచ్చుకోవాల్సి రావడం, ఇలాంటివి కూడా పాస్ట్ లైఫ్ కర్మాస్ కూడా. సో సింహలగ్నం సింహరాశి పీపుల్, సింహరాశి పీపుల్ గురుడు పంచమ అష్టమ స్థానానికి అవుతాడు. గోచారం అనేది లాభ స్థానంలో జరుగుతోంది. ఆస్పెక్ట్స్ అంటే 3, 5, 7 తృతీయ పంచమ సప్తమ స్థానాన్ని చూస్తాడు అనమాట. సో ఫస్ట్లీ గురుడు యొక్క తృతీయ స్థాన దృష్టి అనేది తీసుకుంటే, థర్డ్ హౌస్ మీద ఆస్పెక్ట్ అనేది తీసుకుంటే, అంటే ఫిఫ్త్ ఆస్పెక్ట్ అనేది థర్డ్ హౌస్ మీద పడుతుంది. ఓకే, తీసుకుంటే ఎన్హాన్స్డ్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. ఎక్స్ప్రెషన్ అండ్ కాన్ఫిడెంట్ గా క్లారిటీగా మాట్లాడే శక్తి ఉంటుంది. ఓకే, కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పెరగడం, బేసిక్ గా సింగిల్ స్టేట్మెంట్ లో చెప్పాలి అంటే ఇది ఉంటుంది. అండ్ రైటింగ్ కి సంబంధించి, స్పీకింగ్ కి సంబంధించి, షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేయాలనుకుంటున్న వారికి అంతా కూడా చాలా పాజిటివ్ టైం అనమాట ఇది. ఇది జరుగుతుంది అవన్నీ కూడా. అండ్ జూపిటర్ ఫిఫ్త్ ఆస్పెక్ట్ అనేది, జూపిటర్ సెవెంత్ ఆస్పెక్ట్ అనేది ఫిఫ్త్ హౌస్ పైన పడడం వల్ల, ఫిఫ్త్ హౌస్ అంటే మీ క్రియేటివిటీ, చైల్డ్ బర్త్ కి సంబంధించి, మీ ఎడ్యుకేషన్ కి సంబంధించి, మంత్ర సాధనకు సంబంధించి, ఇంకా ఇవన్నీ ఇంటెలిజెన్స్, ఇంటెలెక్చువాలిటీ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. సో పడడం వల్ల ఏంటి అంటే చైల్డ్ బర్త్ విషయంలో ఇబ్బందులు పడుతున్న వారందరినీ కూడా ఈసారి చాలా పాజిటివ్ టైం ఉందన్నమాట. సంతానం కలగడానికి. అండ్ క్రియేటివ్ ఫీల్డ్స్ లో మంచిగా రాణిస్తారు. ఓకే, ఏదైనా క్రియేటివిటీకి సంబంధించి మేజర్ గా డెవలప్మెంట్ కి సంబంధించి, ఓకే, ఒక స్క్రాచ్ నుంచి ఏదైనా డెవలప్ చేసి దాన్ని పబ్లిష్ చేయాలి అనే ఫీల్డ్స్ ఉంటాయి కదా. సో అలాంటి ఫీల్డ్స్ క్రియేటివిటీకి సంబంధించి ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. సో క్రియేటివిటీకి సంబంధించిన ఫీల్డ్స్ చాలా ఎక్సెల్ అవుతారు. సో అంటే గురుడు యొక్క సప్తమ దృష్టి అనేది నవమ దృష్టి అనేది సప్తమ స్థానం పైన పడడం వల్ల మ్యారేజ్ కి సంబంధించిన విషయాలన్నీ కూడా యాక్టివేట్ చేస్తాడు. సో లైక్ మీకు ఎట్లా అంటే మ్యారేజ్ అనేది అవ్వకుండా ఉన్న వాళ్ళకి మ్యారేజ్ అవ్వడం, మ్యాటల్ లైఫ్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్న వాళ్ళకి మ్యాటల్ లైఫ్ ఇష్యూస్ క్లియర్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా పాజిటివ్ పాయింట్స్ అనమాట. ఇవన్నీ కన్యా లగ్నం పీపుల్కి ఏంటంటే గురుడు యొక్క గోచారం అనేది మీకు దశమ స్థానంలో జరుగుతుంది. మీ చతుర్థ సప్తమాధిపతి గురుడు అవుతాడు. సో అయినప్పుడు ఫస్ట్లీ గురుడు దశమ స్థానంలో ఏమేమి ఇస్తాడు ఫలితాలను చూసుకుంటే, వృత్తిపరంగా చాలా గ్రోత్ ఉంటుంది. నేమ్, ఫేమ్, రికగ్నైజేషన్ మంచిగా వస్తుంది అనమాట. అండ్ ప్రమోషన్స్ అండ్ లీడర్షిప్ రోల్స్ అనేవి వస్తాయి. ప్రొఫెషనల్ నెట్వర్క్ అనేది పెరుగుతుంది. మీ యొక్క వర్క్ ప్లేస్ నెట్వర్క్ అనేది, వర్క్ ప్లేస్ నుంచి మీ యొక్క నెట్వర్క్ నుంచి మీరు 10 మందికి తెలియడం, 10 కంపెనీలకు తెలియడం, కొంచెం ప్రొఫెషనల్ నెట్వర్క్ అంటారు. సో దాన్ని కరెక్ట్ గా ఏ పాయింట్ చెప్పాలి అర్థం కావట్లేదు, మీకు అర్థంగానే ఉంటున్నాను. సో ప్రొఫెషనల్ నెట్వర్క్ అనేది బాగా పెరుగుతుంది. ఇంకా వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్సెస్ అనేవి కూడా అవుతాయి అనమాట. ఎందువల్ల అంటే మీకు ఉన్న పొజిషన్ నుంచి చేంజెస్ అనేవి జరుగుతాయి. ఈవెన్ గ్రోత్ చేంజెస్ అయినా సరే, అవి మీకు గ్రోత్ కి తోడ్పడినా సరే, మీకు అప్పటిదాకా అలవాటు అయిపోయిన లైఫ్ అనేది ఆ గ్రోత్ వల్ల, ఆ చేంజింగ్ పొజిషన్ వల్ల కొంచెం డిస్టర్బ్ అవుతుంది. సో ఆ జోనరాలో మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది కూడా కొంచెం మిస్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం కెరియర్ పరంగా ఓవర్ కాన్ఫిడెన్స్ రావడం, మీ యొక్క స్కిల్ ని అతిగా బిలీవ్ చేయడం, మీకు తెలిసిందే కరెక్ట్, మీకు తెలిసిందే టు ద ఎక్స్టెంట్ మ్యాథ్స్, మీకు తెలిసింది మ్యాథ్స్, ఇంకా దాని నుంచి ఇంకే సబ్జెక్ట్, ఇంకే నాలెడ్జ్ లేదు అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం మీకు ఒక పర్టికులర్ స్కిల్ పైన. ఓకే, అలాంటి వాటి కారణంగా కాస్త ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. గ్రోత్ ఉంది, ఆ గ్రోత్ వల్ల మీకు వచ్చే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల దానివల్ల ఇబ్బందులు ఉన్నాయి. సో రెండు రకాలుగా ఉన్నాయి. సో మీరు ఏది చేస్తున్నారనేది పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ గురుడు యొక్క పంచమ దృష్టి అనేది మీ సెకండ్ హౌస్ పైన పడినప్పుడు, సెకండ్ హౌస్ అంటే ధన కుటుంబ వాపు స్థానం. సో ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఉంటుంది. ఫ్యామిలీ బాండ్స్ అనేటివి స్ట్రాంగ్ అవుతాయి. ఓకే, ఫ్యామిలీ బాండ్స్ స్ట్రాంగ్ అవుతాయి. కమ్యూనికేషన్ లో మార్పు, కమ్యూనికేషన్ విషయంలో అంటే మీరు ఫ్యామిలీతో మాట్లాడే విషయంలో కానీ, అవతల స్ట్రేంజర్స్ తో మాట్లాడే విషయంలో కానీ, మీరు ఒక మనిషిని పరిచయం చేసుకునే విధానంలో కానీ, వీటన్నిటిలో కూడా చాలా మార్పులు అయితే వస్తాయి అనమాట. ఇంటెలెక్చువల్ గా అండ్ విజ్డమ్ఫుల్ గా, ఒక నాలెడ్జ్ఫుల్ గా మంచిగా మాట్లాడడం, స్ట్రైట్ టు ద పాయింట్, సుత్తంతా కొట్టకుండా స్ట్రైట్ టు ద పాయింట్ లా మాట్లాడే ఒక తత్వం కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ మెటీరియల్ సెక్యూరిటీ అనేది పెరుగుతుంది. ఇది ఒక మంచి పాయింట్. నెక్స్ట్ గురుడు యొక్క సప్తమ దృష్టిని చతుర్థ స్థానం పైన 4,000 అనేది యాక్టివేట్ అవుతుంది. ఈసారి కన్యా రాశి వారికి ఏంటి అంటే డబుల్ ట్రాన్సిట్ వల్ల 4,000 అనేది మోస్ట్ ప్రామినెంట్ హౌస్ అవుతా ఉంది. సో డబుల్ ట్రాన్సిట్ అంటే మీకు ఇక్కడ ఈ శని యొక్క దశమ దృష్టి చతుర్థ స్థానం పైన పడుతూ ఉందా, మళ్ళీ గురుడు ఇప్పుడు నెక్స్ట్ మంత్ May 15th అయిన తర్వాత గురుడు యొక్క సప్తమ దృష్టి దశమ స్థానం పైన, సప్తమ దృష్టి సప్తమ స్థానం పైన పడుతుంది, చతుర్థ స్థానం పైన. సారీ. సో ఆ 4,000 అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. యాక్టివేట్ అయినప్పుడు మదర్ కి సంబంధించిన విషయాలు, ప్రాపర్టీస్ కి సంబంధించిన విషయాలు, బేసిక్ గా 4,000 కి సంబంధించిన కార్యకర్తస్ అన్ని కూడా మీకు ఎలివేట్ అవుతాయి, ఎన్హాన్స్ అవుతాయి అన్ని కూడా. ఓకే, సో ఇది ఒకటి మంచి పాయింట్ ఈసారి. అండ్ లివింగ్ సిచ్యువేషన్స్ లో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అనేటివి ఉండడం, ఫ్యామిలీ హార్మోనీ, ఫ్యామిలీలో కొంచెం ఆనందాలు అనేవి పెరగడం. ఓకే, ఇంక్రీజ్ ఇన్ కంఫర్ట్ అండ్ ఎమోషనల్ సెక్యూరిటీ, మీ యొక్క కంఫర్ట్ జోన్ అనేది పెరగడం, ఎక్స్పాండ్ అవ్వడం. ఓకే, కంఫర్ట్ జోన్ ఎక్స్పాండ్ అవ్వడం, మీ ఎమోషనల్ సెక్యూరిటీ అనేది ఉండడం. ఓకే, ఎమోషన్స్ అంటే వెల్ బ్యాలెన్స్డ్ గా మూవ్ అవ్వడం లాంటివి కూడా జరుగుతుంటుంది. అండ్ నెక్స్ట్ జూపిటర్ 6th హౌస్ మీదకి 9th ఆస్పెక్ట్ అనేది. ఓకే, జూపిటర్ 9th ఆస్పెక్ట్ మీకు 6th హౌస్ పైన పడుతుంది. శత్రు రోగ రుణ స్థానానికి సంబంధించి, లీగల్ మ్యాటర్స్ కి సంబంధించి, హెల్త్ కి సంబంధించి, వర్క్ ప్లేస్ కి సంబంధించి, వర్క్ ప్లేస్ పాలిటిక్స్ అండ్ వర్క్ లైఫ్ రొటీన్, డైలీ రొటీన్స్, వీటికి సంబంధించిన స్థానం అంతా కూడా 6th హౌస్ అనమాట. సో 6th హౌస్ పైన పడినప్పుడు హెల్త్ అనేది కొంచెం బెటర్మెంట్ అవుతుంది అనమాట. దీర్ఘకాలిక వ్యాధులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా బెటర్మెంట్ అవుతాయి. శత్రువులు తగ్గుతారు, మేజర్ పాయింట్. ఫస్ట్లీ మీకున్న అంతర్గత శత్రువులు కావచ్చు, ఎవరైనా సరే శత్రువులు తగ్గుతారు.
మీ యొక్క డైలీ రొటీన్‌లో వచ్చే మార్పుల వల్ల లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే. డైలీ లైఫ్ రొటీన్‌లో చాలా మార్పులైతే వస్తాయి. అది మీకు పాజిటివ్ ఇంటర్న్ ఇస్తాయి. ఓకే. ఇదొక పాయింట్. నెక్స్ట్ ఓవర్ వర్కింగ్ చేస్తూ హెల్త్‌ని కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే బెటర్ అనమాట మీరు. ఎందువల్లంటే 6 అవర్స్ పైన గుండు ఉన్నప్పుడు ఫస్ట్ వర్క్‌కి ప్రయారిటీ ఇస్తాడు. తర్వాత మిగిలిన వాటికంతా కూడా ప్రయారిటీ ఇస్తాడు. సో, అలా చూసుకున్నప్పుడు మీరు వర్క్ అనేది మిగిలిపోయిందంటే ఖచ్చితంగా దాన్ని ఎన్ని రోజులైనా, ఎన్ని రాత్రులైనా సరే దాన్ని కంప్లీట్ చేసేసే ఉంటారనమాట. సో, అలా చేస్తున్నప్పుడు మీ హెల్త్ అనేది ఫస్ట్ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ విషయంలో. మరీ ఎక్కువ డిస్టర్బ్ కాదు. ఎందుకంటే గురుడే కాబట్టి, గురుడు యొక్క దృష్టే కాబట్టి మీకు ఆ కొంచెం వచ్చినా కూడా కొంచెం వర్క్ లైఫ్ డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. నెక్స్ట్ తులారాశి, తులా లగ్నం పీపుల్‌కి ఏంటంటే గురుడు యొక్క గోచారం ఈ నవమ స్థానంలో జరుగుతూ ఉంది. మీకు తృతీయ, షష్ఠ స్థానాలు థర్డ్ అండ్ సిక్స్త్ హౌస్ లార్డ్ అవుతాడు. సో, అయినప్పుడు గురుడు నైన్త్ హౌస్‌లో అసలు ఎలాంటి ఫలితాలు ఇస్తాడని చూసుకుంటే ఫాదర్‌తో అభిప్రాయ భేదాలు అనేటివి రావడం. ఎందుకంటే వస్తాయి. ఈసారి ఏంటంటే గురుడు సిక్స్త్ అండ్ థర్డ్ అవుట్. ఉపచయ్య దుస్థానాధిపతి నవమ స్థానానికి పోతున్నాడు. అదంతా ఫేవరబుల్ స్థానం కాదనమాట. సో, ఓకే. అండ్ టూత్ లార్డ్ స్థానం కూడా అదే అవుతుంది. నైన్త్ లార్డ్ అయినా సరే టూత్ లార్డ్ స్థానం కూడా ఈ ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ 2025లో మీకు లాస్ట్ మంత్ అంతకుముందు మంత్ సెకండ్ క్వార్టర్ ఆఫ్ 2025లో నవమ వ్యయాధిపతి డెబిలిటేట్ అయ్యాడు ఫస్ట్‌లీ. సో, ఆ ఎఫెక్ట్ అనేది కూడా కొంచెం ఇప్పుడు ఉంటుందన్నమాట. సో, ఎలా తీసుకున్నా సరే ఫాదర్‌తో అభిప్రాయ భేదాలు అనేటివి రావడం అండ్ టీచర్స్ అండ్ ఎల్డర్స్‌తో కూడా ఓకే. మీ అన్న వయసులో ఉన్నవారు అన్నతో గాని అండ్ టీచర్స్‌తో గాని వీళ్ళతో అండ్ అతి నమ్మకం వల్ల కూడా ఇబ్బందులు పడతారనమాట. ఓకే. మీ పైన మీకైనా సరే, అవతల వాళ్ళ పైన మీకైనా సరే. సో, అతి నమ్మకం అనేది ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు పడతారు. ప్రాక్టికల్‌గా చేయాల్సిన వర్క్స్ నుండి తప్పించుకోవడం అండ్ వాటికి రీజనింగ్ అనేది ఇచ్చేసుకొని సైలెంట్ అయిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఆ వర్క్ చేయడానికి రీజన్స్ ఎతుక్కుంటూ ఉంటారు. చేయరనమాట. ఓకే. సో, ఇలాంటివి కూడా జరుగుతాయి. కొంచెం ఇది గమనించుకోండి. అండ్ ట్రావెల్ ప్లాన్స్ అనేటివి కూడా బాగా డిలే అవుతాయి. నెక్స్ట్ గురుడు యొక్క పంచమ దృష్టి లగ్నం పైన, రాశి పైన, ఫస్ట్ హౌస్ పైన పడినప్పుడు ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది. మీ ఆరా రిఫైన్మెంట్ అయితే అవుతుందన్నమాట. ఆరా అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఆరా అంటే మీకు ఐడియా అవుతుంది. తెలియకపోతే ఒకసారి గూగుల్ టైప్ చేయండి. హ్యూమన్ ఆరా అని టైప్ చేయండి. మీకు తెలుస్తుంది. మన చుట్టూ ఒక లేయర్ లా ఉంటుందన్నమాట. సో, ఆ ఆరా అనేది మనకొచ్చే నెగెటివ్ ఎనర్జీస్, మనకొచ్చే ఐ మీన్ ఆ ఎనర్జీస్‌కి సంబంధించిన నెగటివిటీ, ఈవిల్ స్పిరిట్స్ ఎనర్జీస్ ఇవన్నిటిని కూడా అది రిఫ్లెక్ట్ చేస్తూ అది కాపాడుకుంటూ ఉంటుంది మన సోల్‌ని. సో, ఆ ఆరా అనేది కొంచెం స్ట్రెంథెన్ అవుతుంది. కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. ఇది కూడా జరుగుతుంది. అండ్ వైస్ డెసిషన్ మేకింగ్ ఓకే. మంచి డెసిషన్ మేకింగ్ బాగా ఆలోచించి చేసే ఇది కూడా ఉంటుంది. మంచిగా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి చాలా బెటర్ టైమ్ అనమాట ఇది. ఓకే. మీ యొక్క లైఫ్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాలనుకుంటున్నాం, మైండ్ సెట్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇది చాలా మంచి టైం అనమాట. అండ్ గురుడు యొక్క సప్తమ దృష్టి తృతీయ స్థానం పైన పడినప్పుడు అంటే గురుడు యొక్క ఓన్ హౌస్ అనమాట అది. అక్కడ మీ యొక్క కమ్యూనికేషన్‌ని బాగా స్ట్రెంథెన్ చేస్తాడు. మీ యొక్క ధైర్య సాహసాల్ని ఏ విషయం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా దాని విల్లింగ్‌నెస్ అనేది దీనిపైన స్టాండ్ తీసుకుంటాను. నేను నిలబడతాను. నేను ఈ ప్రాబ్లమ్ క్లియర్ చేసుకుంటాను అనే యొక్క విల్లింగ్‌నెస్ అనేది మీకు రావడం అండ్ యంగర్ సిబ్లింగ్స్ తో పాజిటివ్ డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి. యూట్యూబర్స్ కి, బ్లాగ్స్ చేసే వాళ్ళకి, ఇంకా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కి వీళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి టైం. ఎందుకంటే థర్డ్ హౌస్ అనేది కమ్యూనికేషన్ కి సంబంధించిన స్థానం. సో, కమ్యూనికేషన్ అనేది చేసేటప్పుడు యూట్యూబ్ వ్లాగింగ్స్ అండ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ సంబంధించినట్టు కదా. సో, వాళ్ళ కమ్యూనికేషన్ అనేది జనాల్లోకి బాగా వెళ్ళి వాళ్ళకి బాగా అట్రాక్ట్ అయ్యేలాగా మాట్లాడడం, వాళ్ళు వీళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే అట్రాక్ట్ అయ్యే జనాలే వాళ్ళకి కనెక్ట్ అవ్వడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. సో, ఇది వాళ్ళకంతా కూడా మంచి టైం. అండ్ గురుడు పంచమ స్థానం పైన పడినప్పుడు చైల్డ్ బర్త్ కి సంబంధించిన విషయాల్లో చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ లవ్ లైఫ్ కి సంబంధించిన లవ్ లైఫ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవన్నీ క్లియర్ అవ్వడం. ఓకే. అండ్ క్రియేటివిటీకి సంబంధించి మీరు క్రియేటివిటీ ఎన్హాన్స్ అవ్వడం, ఎక్స్ప్రెషన్స్ అనేవి మీరు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటా ఉంటే దాని ఎక్స్ప్రెషన్ వేరు క్లియర్ కట్ గా చెప్పగలగడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అది ఒక మంచి పాయింట్. అండ్ ఇంట్యూషన్ అనేది మీకు పెరగడం. ఓకే. ఇంట్యూషన్ పెరగడం, మెమరీ పవర్ అనేది బాగా పెరగడం లాంటివి జరుగుతుంది. పూర్వజన్మ కర్మ అనేది మేనిఫెస్ట్ అయ్యి అంటే మీరు పాస్ట్ లైఫ్‌లో చేసిన కర్మని గాని, లేదా ఈ లైఫ్‌లో ఈ జన్మలోనే మీరు ఒక 10 ఇయర్స్ బ్యాకో, 20 ఇయర్స్ బ్యాకో చేసిన గుడ్ థింగ్స్ అని మంచి పనులన్నీ కూడా వాటి యొక్క పుణ్యం అనేది ఇప్పుడు అది మేనిఫెస్ట్ అయ్యి దాని యొక్క రిజల్ట్స్ అంటే ఇప్పుడు మీకు తెలుస్తాయన్నమాట. ఇప్పుడు వాటి యొక్క సపోర్ట్ అనేది ఉంటుంది. ఆ యొక్క ఫలితం సపోర్ట్ అనేది. సో, అలాంటివి కూడా ఈసారి జరుగుతుందన్నమాట. వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి పీపుల్‌కి ఈసారి గురుడు యొక్క గోచారం అనేది అష్టమ స్థానంలోకి జరుగుతోంది. ద్వితీయ, పంచమ స్థానాధిపతి అవుతాడు. సో, ఫస్ట్‌ని గురుడు యొక్క అష్టమ స్థానాధిపతి చూసుకుంటే డీప్ స్పిరిచువల్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇన్నర్ హీలింగ్‌కి సంబంధించి అంటే వాళ్ళకి ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ ఉంటాయి చాలా మందికి. గురుడు వృశ్చిక లగ్నం నేచురల్ 8థ్ హౌస్ అది. నేచురల్ 8థ్ హౌస్‌లో ఐ మీన్ కాలపురుషుని చక్రం నుంచి 8థ్ హౌస్ అవుతుంది కాబట్టి ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ వాళ్ళకి డెసిషన్ మేకింగ్‌కి సంబంధించి గాని, వాళ్ళు బయటకి చెప్పుకోకపోయినా ఇంటర్నల్‌గా ఈ పనికి సంబంధించి, ఆ డెసిషన్‌కి సంబంధించి, ఒక వ్యక్తికి సంబంధించి
ఇది మనకు కరెక్టా కాదా, దాన్ని అసెస్ చేయలేకపోవడం, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. అలాంటి వాటికి గురుడు 8,000 పోయినప్పుడు, ఇది లగ్నం నుంచి 8,000 కాబట్టి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి కూడా కొంచెం క్లియర్ అవుతాయి. వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. బేసిక్గా సింగిల్ స్టేట్మెంట్ చెప్పండి, ఒక క్లారిటీ వస్తుంది. ఇది ఒకటి. అండ్ అక్కల్ట్ సెన్సెస్ పైన ఇంట్రెస్ట్ అనేది పెరగడం. ఓకే, ఆస్ట్రాలజీ, వాస్తు, ఇంకా రీకి హీలింగ్స్, ఇంకా టారోట్ రీడింగ్స్ అట్లా ఇట్లా ఉంటాయి కదా. సో వీటిపై అంతా కూడా ఇంట్రెస్ట్ అనేది పెరగడం. అండ్ వైఫ్ సైడ్ ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ అనేది రావడం. కొన్ని కేసెస్ మనీ సపోర్ట్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. ఎందువల్ల అంటే అష్టమ స్థానం సప్తమ స్థానం నుంచి సెకండ్ హౌస్ అంటే ధన కుటుంబ వాకు స్థానం. సో వైఫ్ అంటే 7th హౌస్ నుంచి సెకండ్ హౌస్ అంటే మీ యొక్క లగ్నం నుంచి 8,000. సో కాబట్టి వైఫ్ సైడ్ ఫ్యామిలీ నుంచి కొంచెం మంచి సపోర్ట్ రావడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇన్సూరెన్స్ కి సంబంధించి, ఇన్హెరిటెన్స్ కి సంబంధించి, వారసత్వ ఆస్తులు, ఇన్సూరెన్స్ కి సంబంధించినవి, జాయింట్ ఫైనాన్సెస్ అనేటివి మంచి లాభాలు అనేవి తీసుకొని వస్తాయి అనమాట. మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. వాటికి సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా ఫేస్ చేస్తామో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. మీ యొక్క నెగిటివ్ కర్మ ఏదైతే ఉందో అది క్లీన్ అవుతుంది. ఓకే, పాస్ట్ లైఫ్ లో చేసింది కానీ ఒక ఈ ఈ లైఫ్ లోనే కొంచెం కొన్ని డేస్ బ్యాక్ చేసిన నెగిటివ్ కర్మాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈసారి క్లీన్స్ అవుతాయి మీరు చేసి జనరల్ వర్క్స్ వల్ల. ఆటోమేటిక్గా మీరు చేస్తారనమాట. మేనిఫెస్టేషన్ అనేది, ఆ మేనిఫెస్టేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. సో నెక్స్ట్ జూపిటర్ 12th హౌస్ ఆస్పెక్ట్ తీసుకుంటే, పంచమ దృష్టి అనేది 1000 స్థానం పైన పడుతుంది. వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి పీపుల్ కి ఫారిన్ ట్రావెల్స్ అనేది బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. చారిటబుల్ యాక్ట్స్ అనేటివి, ఏదైనా చారిటీస్ కి డొనేషన్స్ చేయడం, వృద్ధాశ్రమాలకు డొనేషన్స్ చేయడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా బాగా చేస్తారు ఈసారి. అండ్ నెక్స్ట్ మీ యొక్క కళల పైన, కళలు అంటే కళల డ్రీమ్స్ అంతే. ఓకే, ఆ కళలు అంటే మీరు ఆర్ట్స్ అలా అనుకోకుండా డ్రీమ్స్, మీ యొక్క డ్రీమ్స్, డ్రీమ్ గోల్స్, నేను ఇది చేయాలి, అది చేయాలి ఫ్యూచర్ లో అని ఒక డ్రీమ్స్ అంటే ఎప్పటి నుంచో ఉంటాయి కదా. ఆ డ్రీమ్స్ అనేటివన్నీ కూడా మీకు 12th హౌస్, మీకు ఇమాజినేషన్ అంతా కూడా 12th హౌస్. ఆ 12th హౌస్ లో ఇప్పుడు మీకు దృష్టి వచ్చింది. ఆ డ్రీమ్ యొక్క రియాలిటీ తెలుస్తుంది. అది అసలు నేను నిజంగా చేయగలుగుతాను, నా కెపాసిటీకి, నా పరిస్థితులకి, నా కుటుంబ పరిస్థితులకి, నేనుంటున్న ఈ సొసైటల్ స్టేటస్కి నేను ఆ యొక్క పని నిజంగా చేయగలుగుతానా లేదా అని ఒక క్లారిటీ వచ్చి సబ్ కాన్షియస్ గానే రియాలిటీ అనే ఒక లోకి ఎంటర్ అవుతారనమాట. ఖచ్చితంగా ఇది చాలా మంచి పాయింట్. మీకు ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్ గా ఉన్న యొక్క గోల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇబ్బందులు లేకుండా ఆ, అది క్లారిటీ వచ్చేస్తుంది. మీరు చేస్తారా, చేయగలుగుతారా లేదా అనేది మీకే సెల్ఫ్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఇది ఒక మంచి పాయింట్. నెక్స్ట్ స్లీప్ రికవరీ అనేది బాగుంటుంది. సబ్ కాన్షియస్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అనమాట. అంటే ఆ మనసులో ఆందోళన అనేది, పైకి ఎంత బాగున్నా, ఎంత హ్యాపీ సిచ్యువేషన్, మంచి మూమెంట్స్ జరుగుతా ఉన్నా ఇంటర్నల్ గా కొంచెం బాధలు అయితే ఫేస్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా అది సబ్ కాన్షియస్ స్ట్రెస్ అంటారు దాన్ని. సో ఆ సబ్ కాన్షియస్ స్ట్రెస్ కూడా కొంచెం రిలీవ్ అవుతుంది. సో ఇది కూడా మంచి పాయింట్. గురుడు యొక్క సప్తమ దృష్టి చతుర్థ స్థానం పైన పడుతుంది అనమాట. చతుర్థ స్థానం పైన పడినప్పుడు మదర్ కి సంబంధించిన విషయాలు, మదర్ హెల్త్ కి సంబంధించి, మదర్ తో రిలేషన్షిప్ కి సంబంధించి, మీ యొక్క ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ కి సంబంధించి కొంచెం బెటర్మెంట్ అయితే ఉంటుంది. ఇంట్లో మీ హౌస్ ఎన్విరాన్మెంట్ స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ గా అయిపోతుంది అనమాట. అంటే ఎంతసేపు అగరబత్తులు వెలిగించుకుంటూ, అగరబత్తుల స్మెల్ వస్తూ దీపాలు పెట్టుకొని, ఇట్లాంటి ఒక స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది అనమాట మీ ఇంట్లో. ఇది పాజిటివ్ పాయింట్ ఒకటి. అండ్ ప్రాపర్టీకి సంబంధించి, రెనోవేషన్స్ కి సంబంధించి, హౌస్ రెనోవేషన్స్ కి సంబంధించి చాలా మంచి టైం అనమాట ఇది. చేసుకోవాలనుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు. మంచి ఫేవర్ చేస్తుంది అనమాట లక్ అనేది. నెక్స్ట్ ఎమోషనల్ వూండ్స్ అనేటివి, చైల్డ్హుడ్ ట్రామాస్ అనేటివి. చైల్డ్హుడ్ ట్రామాస్ అంటే తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. చైల్డ్హుడ్ ట్రామాస్ అనేటివన్నీ కూడా హీల్ అవుతాయి అన్ని కూడా. ఓకే, అంటే చిన్నప్పుడు ఏదో జరిగిన విషయాన్ని అదొక మనసులో బీజం లాగా నాటుకుపోయి పెద్ద అయిన తర్వాత కూడా ఆ భయం అనేది అలాగే ఉండిపోతుంది చూడండి. అలాంటి విషయాలు అనేది కూడా హీల్ అవుతుంది. దాని యొక్క రియాలిటీ అనేది కనిపిస్తుంది. అప్పటి సిచ్యువేషన్స్ వేరు, ఇప్పటి సిచ్యువేషన్స్ వేరు అనేసి మీకు ఒక క్లారిటీ వచ్చి, రియాలిటీ కనిపించి మీరు దాని నుంచి చైల్డ్హుడ్ ట్రామాస్ నుంచి బయటపడతారు అనమాట. నెక్స్ట్ వాస్తు శాస్త్రం, వాస్తుకు సంబంధించిన విషయాలన్నీ కూడా చదవడానికి ఇవన్నీ కూడా చాలా మంచి టైం ఇది. ఇది చాలా అనుకూలిస్తుంది ఈ టైం పీరియడ్ అయితే. సో ఇది వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి పీపుల్కి. ధనురాశి, ధనుర్లగ్నం పీపుల్ కి ఈసారి గురుడు యొక్క గోచారం అనేది సప్తమ స్థానంలోకి జరుగుతుంది అనమాట. మీ లగ్న చతుర్థ స్థానాధిపతి అయిన గురుడు సప్తమ స్థానంలోకి పోవడం వల్ల ఫస్ట్ 7th హౌస్ రిజల్ట్స్ ఎలా ఇస్తాడు అంటే, మ్యారేజ్ కి సంబంధించి, మ్యారిటల్ లైఫ్ కి సంబంధించి అనే ఇష్యూస్ అనేవి క్లియర్ అవడం, మ్యారేజ్ అనేది డిలే అవుతా ఉంటే ఈసారి మ్యారేజ్ అనేది కుదరడం లాంటిది విషయాలు బాగుంటాయి. అండ్ పబ్లిక్ రిలేషన్షిప్స్, పబ్లిక్ కాన్ఫరెన్సెస్ లో మీ యొక్క స్పీకింగ్ స్కిల్స్ అనేది బాగా పెరుగుతుంది. అండ్ వైఫ్ కి సంబంధించి, వైఫ్ హెల్త్ ఏదైనా కొంచెం డిస్టర్బ్డ్ గా ఉంటే అది క్యూర్ అవుతుంది. ఓకే, వైఫ్ హెల్త్ అనేది క్యూర్ అవ్వడం ఇలాంటివి బాగుంటుంది. అండ్ బిజినెస్ పార్ట్నర్షిప్స్ లో పాజిటివ్ అయితే చేస్తాడనమాట. కాకపోతే సప్తమ స్థానం డైరెక్ట్ గా లగ్నం నుంచి రాసిన సప్తమ స్థానంలో గురుడు దిగ్బలాన్ని కోల్పోతాడు. కానీ ఈవెన్ దో దిగ్బలాన్ని కోల్పోయినా పర్వాలేదు, ఆ యొక్క న్యాచురల్ ట్రైట్స్ అయితే కాస్త ఉంటాయి కాబట్టి బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు అనమాట గురుడు. సో ఇవన్నీ ఉంటుంది. అండ్ బిజినెస్ పార్ట్నర్షిప్స్ లో ఏంటి అంటే ఎక్స్పాన్షన్ అనేది లిమిటెడ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. జనరల్ గా గురుడు ఏదైనా రాష్ట్రాలకు వెళ్తే సూపర్ ఎక్స్పాన్షన్ ఇస్తాడు. కానీ లిమిటెడ్ అని ఎందుకు అన్నాను అంటే,
సో లిమిటెడ్ అని ఎందుకు అన్నాను అంటే ఈ దిగ్బలాన్ని కోల్పోతున్నాడు కదా, సో దట్స్ వై కాస్త వీక్ రిజల్ట్స్ అయితే ఇస్తాడనమాట. సో కాబట్టి అలా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ గురుడు యొక్క సప్తమ దృష్టి ఫస్ట్ హౌస్ పైన పడుతుంది, అండ్ పంచమ దృష్టి ఈ యొక్క 10th హౌస్ పైన పడుతుంది, సారీ 11th హౌస్ పైన, అండ్ నవమ దృష్టి 3rd హౌస్ పైన పడుతుంది. సో పంచమ దృష్టి విషయానికి తీసుకుంటే లాభస్థానంలో పడుతుంది కాబట్టి ఫ్రెండ్స్ సర్కిల్ అండ్ సోషల్ నెట్వర్క్ అనేది పెరుగుతుంది అనమాట ఖచ్చితంగా. ఈ యొక్క ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్తో కొంచెం పరిచయాలు అనేవి అవ్వడం, ఎల్డర్ సిబ్లింగ్స్ నుంచి మంచి గెయిన్స్ అనేవి రావడం, మెంటార్స్కి సంబంధించి మీ యొక్క గురూస్, ఓకే, మీ యొక్క మెంటార్స్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ వల్ల మీరు బాగా గెయిన్ అవ్వడం లాంటిది జరుగుతుంది. అండ్ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఎప్పటి నుంచో అనుకుంటున్న విషెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అయ్యే యొక్క టైం కూడా గురుడు ఇస్తాడనమాట. ఓకే, సో ఇదొకటి. అండ్ ఇంకా 11th హౌస్ లో మీకు ఎల్డర్ సిబ్లింగ్ తో రిలేషన్షిప్స్ అనేది బాగా బెటర్ అవ్వడము, అండ్ మీ యొక్క సోషల్ నెట్వర్క్ పెరగడం. ఇంకా ఈ జోనర్కి సంబంధించి ఉంటే ఫేక్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు, ఫేక్ పీపుల్ ఇన్ యువర్ సోషల్ సర్కిల్ మీ యొక్క లైఫ్ నుంచి రిమూవ్ అయిపోతారనమాట. ఓకే, వాళ్ళు ఎవరు అనేది మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఇలాంటి యొక్క సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ గురుడు యొక్క నవమ దృష్టి తృతీయ స్థానం పైన పడడం వల్ల మీ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఇప్పటిదాకా ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండి వర్క్స్ అన్ని కొంచెం ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటే ఇప్పటి నుంచి కాస్త బెటర్ గా పర్ఫామ్ చేస్తారనమాట. మీకు క్లారిటీ వస్తుంది అసలు. ఎందుకంటే ఫస్ట్ హౌస్ కూడా చూస్తారు కాబట్టి మెచ్యూర్డ్ గా ఆలోచించి ఆ యొక్క రియాలిటీ అనేది అసెస్ చేయగలుగుతారు. సో 3rd హౌస్ పైకి ఆస్పెక్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ బ్రదర్స్ తో కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ బ్రదర్ ఏజ్డ్ పీపుల్ తో మీ యొక్క రిలేషన్షిప్స్ సంబంధించి అవన్నీ కూడా ఎన్హాన్స్ అవుతాయి. వాళ్ళ నుంచి సపోర్ట్ అనేది బాగుంటుంది. అండ్ మీకు స్కిల్ సెట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎక్స్ప్రెషన్స్, హావభావాలకు సంబంధించి బాగుంటుంది. ఎలాంటి కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్స్ లో అయినా సరే, ఏదన్నా కొంచెం గొడవలు జరిగే సిచ్యువేషన్స్ లో కూడా మీ యొక్క మాట అనేది చాలా డిప్లొమాటిక్ గా ఉంటుంది అనమాట. అంటే గొడవ పెంచరు, తగ్గించరు, ఒక స్ట్రైట్ టు ద పాయింట్, ఇంకా అవతల వాళ్ళు సైలెంట్ అయిపోవాల్సిందే. అలాంటి యొక్క మాటలు కూడా మాట్లాడేదానికి మంచి టైం, ఐ మీన్ యొక్క మెచ్యూరిటీ లెవెల్, ఆ యొక్క పాయింట్స్ కూడా వస్తాయి అనమాట మీకు ఆ యొక్క స్కిల్ అనేది. సో ఇదొకటి. ఇవన్నీ కూడా బెటర్ గా ఉంటుంది ధనుర్రాశి వాళ్ళకి. అండ్ నెక్స్ట్ 4th లాట్ 7th వెళ్తున్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కి సంబంధించిన విషయాలు వాటిల్లో కూడా కొంచెం బెటర్ గానే ఉంటుంది. వైఫ్ సైడ్ నుంచి, వైఫ్ సపోర్ట్ వల్ల కానీ, వైఫ్ ఇన్కమ్ నుంచి సపోర్ట్ వల్ల కానీ, ఎలాగైనా సరే ప్రాపర్టీస్ బై చేయడం కానీ, ఓకే, హౌస్ రెనోవేషన్స్ కి సంబంధించి బెటర్మెంట్ ఉండడం, ఐ మీన్ పనులు జరగడం కానీ, ఇలాంటివన్నీ కూడా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ క్యాప్రికాన్, మకర రాశి, మకర లగ్నం పీపుల్ కి ఏంటి అంటే గురుడు యొక్క గోచారం ఈసారి ఈ యొక్క 6th హౌస్ లో జరుగుతూ ఉంది. గురుడు యొక్క కోణ దృష్టిని తీసుకుంటే 5th ఆస్పెక్ట్ 10th హౌస్ పైకి, 7th ఆస్పెక్ట్ 12th హౌస్ పైకి, 9th ఆస్పెక్ట్ మీ యొక్క 2nd హౌస్ పైకి పడుతుంది అనమాట. సో ఫస్ట్లీ గురుడు యొక్క ప్లేస్మెంట్ 6th హౌస్ లో ఉన్నప్పుడు ఎనిమీస్ ని కాంక్వేర్ చేస్తారు. హెల్త్ ఇష్యూస్, దీర్ఘకాలిక వ్యాధులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అండ్ అలానే అంతర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫైండ్ అవుట్ అవ్వడం, వాళ్ళ నుంచి వాళ్ళని మీరు కాంక్వేర్ చేసి మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని మళ్ళీ వెల్ బ్యాలెన్స్డ్ గా చేసుకోవడం, డిస్టర్బెన్స్ అయ్యి ఉంటే, ఓకే, ఇలాంటివి జరగడం. అండ్ లోన్స్ అండ్ డెబ్ట్స్ సెటిల్మెంట్స్ కి సంబంధించి, ఎందుకంటే 2nd హౌస్ ధనస్థానాన్ని కూడా చూస్తూ ఈసారి రూల్ చేస్తున్నాడు కాబట్టి లోన్స్, డెబ్ట్స్, ఈ యొక్క అప్పులకు సంబంధించిన విషయాల్లో సెటిల్మెంట్స్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. లైక్ ఏదైనా ప్రైవేట్ ఫైనాన్సింగ్ సెక్టార్స్, నాకు తెలిసిన ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, ప్రైవేట్ ఫైనాన్స్ సెక్టార్స్ కానీ, బ్యాంకింగ్ సెక్టార్స్, వీటిలో తీసుకుంటే వాళ్ళు ఇచ్చిన లోన్స్ అనేవి లాంగ్ టర్మ్ లో రికవర్ అవ్వకుండా ఉంటే సెటిల్మెంట్కి వస్తారు కదా. సో అలాంటివి రావడం, అవి మీకు ఫేవర్ చేయడం, ఓకే, వాటి వల్ల మీకు అప్పులు అనేది తీరిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరగడం లాంటివి జరుగుతుంది. అండ్ ఇంకా శత్రురోగ రుణ స్థానం కాబట్టి వర్క్ లైఫ్, మీ డైలీ రొటీన్స్ కి సంబంధించి కాబట్టి చేంజెస్ అయితే, పాజిటివ్ చేంజెస్ మీ డైలీ లైఫ్ రొటీన్ లో చాలా జరుగుతాయి అనమాట. చాలా బెటర్ గా ఉంటుంది. నెక్స్ట్ గురుడు యొక్క పంచమ దృష్టి దశమ స్థానం పైన పడడం వల్ల ఏంటి అంటే కెరియర్ లో బెటర్మెంట్ అయితే ఉంటుంది. ఓకే, మీ యొక్క ప్రొఫెషనల్ ఇన్ఫ్లుయెన్స్ అయితే పెరుగుతుంది అనమాట. ప్రొఫెషనల్ లైఫ్ లో మీ యొక్క నెట్వర్క్ అయితే పెరుగుతుంది. లైక్లీ మైండెడ్ పీపుల్ పరిచయం అవడం కానీ, వాళ్ళతో హ్యాంగ్ అవుట్ అవడం కానీ, వాళ్ళ వల్ల మీకు గ్రోత్ అనేది రావడం కానీ, వాళ్ళ ఆలోచనలు మీకు సపోర్ట్ చేయడం కానీ, ఓకే, వాళ్ళతో వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే ఆలోచనలు మీకు ఉపయోగపడడం కానీ, ఇలాంటివి జరగడం జరుగుతుంది. అది కెరియర్ పరంగా మీ కర్మ అనేది, ఆ యొక్క బ్యాలెన్స్డ్ కర్మ ఏదైతే ఉందో, సారీ, ఆ బ్యాలెన్స్ కర్మ ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుంది అనమాట. అది క్లియర్ అవడం వల్ల కెరియర్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. సో ఇలాంటివి కూడా ఉంటుంది. అండ్ వర్క్ ప్లేస్ లో కొంచెం నేమ్ రికగ్నైజేషన్, ఫేమ్ అని కూడా ఉంటుంది అనమాట. 10th హౌస్ అంటే వీటన్నిటికి సంబంధించి వస్తుంది. అండ్ గురుడు యొక్క సప్తమ దృష్టి మీకు 12th హౌస్ పైన ఉండడం వల్ల మీ ఇమాజినేషన్ కి సంబంధించి, మీ యొక్క అన్రియాలిస్టిక్ థాట్స్ కి సంబంధించి ఇవన్నీ కూడా కొంచెం ఈసారి మీకు రియాలిటీకి దగ్గరగా చూపించేస్తాయి అనమాట. ఓకే, అంటే మీరు ఎప్పటి నుంచో ఈ పని అనుకోవడం, ఆ పని అనుకోవడం, దాన్ని చేయలేకపోవడం, అలాంటి ఉంటుంటుంది కదా. సో అలాంటివన్నీ కూడా అసలు అది నా నా వర్తేనా, నేను దాన్ని చేయగలుగుతాను, నేను వర్తేనా ఆ పనికి, నేను చేయగలుగుతాను లేదా, నా యొక్క పొజిషన్స్ ఏంటి, నా యొక్క స్టేటస్ ఏంటి, నేను చేయగలుగుతాను లేదా అని మీకు క్లారిటీ వచ్చేసి రియాలిటీ అనేది, రియాలిటీ అనే రియంలోకి ఎంటర్ అయిపోతారనమాట. మీరు క్లారిటీగా ఇంకా నుంచి ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ ప్లానింగ్ అనేది చాలా బెటర్ గా ఉంటుంది. 12th హౌస్ ఇమాజినేషన్ హౌస్ లో గురుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి మెచ్యూర్డ్
థాట్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ రియాలిటీ అయితే మీరు క్లియర్‌గా అసెస్ చేసుకోగలుగుతారు వితౌట్ ఎనీ ఈగో అండ్ ఎనీథింగ్. ఓకే. అండ్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా సెకండ్ హౌస్‌ని గురుడు యాస్పెక్ట్ చేయడం వల్ల ధన కుటుంబ వాక్కు స్థానం. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బెటర్‌మెంట్ అవుతుంది. ఫ్యామిలీతో బాండింగ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఫైనాన్షియల్ థింగ్స్ అంటే చాలా బెటర్‌మెంట్ అవుతాయి. ఓకే. అండ్ 6థ్ హౌస్‌ని చూస్తున్నాడు కాబట్టి కొంచెం ఈ డెబ్ట్స్ అనేది తీర్చుకోవడానికి చాలా ఎక్సలెంట్ పాయింట్. ఎందుకంటే 6థ్ హౌస్ నుంచి గురుడు సెకండ్ హౌస్‌ని ఏ యాస్పెక్ట్ చూస్తాడు? నవమ దృష్టి. నవమ స్థానం అంటే ఏంటి? అదృష్ట స్థానం. సో, అదృష్ట స్థానం అవుతుంది కాబట్టి ఫైనాన్షియల్‌గా సడన్ గెయిన్స్ కూడా అవుతాయన్నమాట. ఆకస్మిక ధన లాభాలకు సంబంధించి ఇవన్నీ కూడా జరిగే అవకాశాలున్నాయి. చాలా బెటర్ ఉంది ఈసారి పొజిషన్ అయితే. ఈ మకర రాశి వాళ్ళకి బానే ఉందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇంక కుంభరాశి విషయాన్ని తీసుకుంటే, ఈ కుంభరాశి వారికి ఏంటి అంటే ద్వితీయ లాభాధిపతి అవుతాడు. పంచమ స్థానంలోకి గోచార సంచారం చేశాడు. పంచమ స్థానంలోకి జరిగినప్పుడు ఫస్ట్ మీకు ఇంపాక్ట్ చూపించేది ఎవరైనా చైల్డ్ బర్త్‌కి సంబంధించి చిల్డ్రన్‌కి సంబంధించి వెయిట్ చేస్తూ ఉన్న చిల్డ్రన్ పుట్టకుండా ఉండి చాలా రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్న వారికి కూడా ఈసారి చిల్డ్రన్‌కి సంబంధించి చాలా పాజిటివ్ పాయింట్ ఉందన్నమాట. పిల్లలు కలగడానికి, సంతానం కలగడానికి అండ్ ఎడ్యుకేషన్ విషయంలో బ్రేక్స్ ఏమన్నా ఉంటే వాటన్నిటిని ఫుల్‌ఫిల్ చేసుకుంటూ వెళ్ళడం అండ్ ఫారెన్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్న వారికి ఈసారి కొంచెం బెటర్ టైమ్స్ అనేటివి రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు ఫిఫ్త్ హౌస్‌లో మళ్ళీ మీ క్రియేటివిటీ అండ్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించి మీ యొక్క ఆలోచన విధానం అనేది మీకు పాయింట్ ఆఫ్ వ్యూ, మీ యొక్క పర్స్పెక్టివ్ మారుతుందన్నమాట. ఒక పని పైన ఇది చేయాలి, అది చేయకూడదు. ఓకే. ఈ యొక్క పర్స్పెక్టివ్ మారి క్లియర్ అండర్‌స్టాండింగ్‌తో టైం వేస్ట్ చేయకుండా సుత్తి పనులన్నీ చేసుకోకుండా నీట్‌గా మీకు ఏదైతే అవసరమో దాన్ని చేసుకొని వెళ్ళిపోతుంటారు. మంచి రొటీన్ బిల్డ్ చేసుకుంటారు. ఎందుకంటే 6థ్ హౌస్‌కి నెగేషన్ హౌస్ ఫిఫ్త్ హౌస్ కాబట్టి. సో, ఆ డైలీ లైఫ్ రొటీన్స్‌కి సంబంధించిన 6థ్ హౌస్‌కి నెగేషన్ హౌస్ ఫిఫ్త్ హౌస్ కాబట్టి. సో, ఇవన్నీ కూడా అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇంకా ఈ ఇంకా ఫిఫ్త్ అయిన తర్వాత మీ గురుడు యొక్క పంచమ దృష్టి అయితే మీ నైన్త్ హౌస్ పైన పడుతుంది. నైన్త్ హౌస్ పైన పడినప్పుడు మీ యొక్క ఫాదర్‌కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అనేటివి ఏమైనా ఉంటే క్లియర్ అవుతాయి. ధర్మానికి సంబంధించి మీకు ఏదైనా రావాల్సిన బ్యాలెన్స్ విషయాలు ఏదైనా ఉంటే పాస్ట్ లైఫ్ నుంచి గాని ఏదైనా సరే అవన్నీ ఈసారి రావడం కూడా జరుగుతుందనమాట. అండ్ ఇది నాకు రావాలి అక్కడ నిలిచిపోయింది. ఒక మనిషి దగ్గర నిలిచిపోయింది. మనీ గాని ఏదైనా సరే వస్తువు గాని ఏదైనా సరే అలాంటివి నాకు రాలేదని చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న వారికి ఈసారి అవన్నీ మీకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే. ఇది బాగుంది. ఫార్చ్యూన్ అనేది అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుద్ది ఖచ్చితంగా. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది చేయాలనుకుంటున్న వారికి చాలా పాజిటివ్ టైం కూడా చేయొచ్చు. వెళ్ళాలనుకుంటే చాలా ఈజీగానే మీకు ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవుతుందన్నమాట. అండ్ ఇంకా నైన్త్ హౌస్‌లో ఇంకా మీరు తీసుకుంటే ఈ తిప్పి తిప్పి అదృష్ట స్థానానికి సంబంధించి వస్తుంది. అండ్ పూర్వపుణ్య స్థానం మేనిఫెస్టేషన్ అనేది గట్టిగా జరుగుతుంది సార్. ఇదొక మెయిన్ పాయింట్. పాస్ట్ లైఫ్ కర్మ, ఈ పూర్వజన్మకు సంబంధించి పూర్వపుణ్య స్థానం 9,000 పూర్వజన్మ కర్మ. నెక్స్ట్ ఈ లైఫ్‌లో అయినా సరే 10 ఇయర్స్ బ్యాకో, 20 ఇయర్స్ బ్యాకో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి మంచి పని చేసుంటారు కదా! సో, ఆ మంచి పనులకు సంబంధించిన ఫలితాలు, ఆ పుణ్యం అంటారు చూడండి. ఆ పుణ్యానికి సంబంధించిన విషయం అంతా కూడా మీకు ఇప్పుడు మేనిఫెస్ట్ అవుతదనమాట. ఓకే. ఈ గురుడు 9,000 యాస్పెక్ట్ చేయాలి. యాస్పెక్ట్ అది పంచమ దృష్టితో గాని అలాంటి వాటితో కోణ దృష్టితో యాస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే ఫిఫ్త్ హౌస్ కూడా కొంచెం పూర్వపుణ్య స్థానం కింద కొంచెం సెకండరీ కన్సిడరేషన్‌లో తీసుకుంటాం కాబట్టి. ఫిఫ్త్ యాస్పెక్ట్ పడతాం కాబట్టి ఆ యొక్క మేనిఫెస్టేషన్ అయితే యాక్టివేట్ అవుద్ది ఇక్కడ. ఓకే. సో, అయినప్పుడు మీకు బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఓకే. వాటి యొక్క ఫలితం అనేది ఇప్పుడు జరగడం చూస్తారనమాట. మీ అదృష్టాన్ని ఎన్హాన్స్ అవ్వడం. సో, నెక్స్ట్ గురుడు యొక్క సప్తమ దృష్టి మీ లాభస్థానం మీద పడడం. లాభస్థానం అంటే ఇంకా ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్, ఇంకా ఎల్డర్ బ్రదర్స్, మెంటార్స్, టీచర్స్, గురూస్, విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఇవన్నీ వస్తాయి. వీటన్నిటిలో కూడా చాలా పాజిటివ్‌గా ఉంటుందనమాట. అండ్ ఇంకా మీకు 12థ్ హౌస్‌కి, 10థ్ హౌస్‌కి నెగేషన్ హౌసెస్ కాబట్టి ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్‌తో పరిచయాలు అవ్వడం, అది కూడా లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్న ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్‌తో పరిచయాలు అవ్వడం లాంటిది కూడా జరుగుతుందనమాట. ఓకే. వాళ్ళ పరిచయం వల్ల మీకు బెటర్‌మెంట్ ఉంటుంది. ఇలాంటివి కూడా చాలా పాజిటివ్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇంకా నైన్త్ యాస్పెక్ట్ అనేది ఫస్ట్ హౌస్ పైన పడడం వల్ల క్లారిటీ, మెంటల్ క్లారిటీ ఫస్ట్. మెంటల్ క్లారిటీ వస్తుంది. మీ యొక్క స్ట్రెస్ తగ్గుతుంది. యాంగ్జైటీ ఇష్యూస్ తగ్గుతాయి. ఫిజికల్ హెల్త్ ఏదైనా డ్యామేజ్ ఉంటే అది కొంచెం హీల్ అవుద్ది. బెటర్‌మెంట్ అవుద్ది. మీ యొక్క ఆలోచన విధానం మారుతుంది. అండ్ మీకు వెల్త్‌కి సంబంధించిన విషయాలు కూడా లాభస్థానం నుంచి ఫస్ట్ హౌస్‌కి వస్తాం కాబట్టి మీ యొక్క థాట్ ప్రాసెస్ అంతా కూడా సెటిల్‌మెంట్ వైపు వెళ్ళిపోతుందన్నమాట. లైఫ్ సెటిల్‌మెంట్ వైపు. వెళ్ళిపోయి వెల్త్ జనరేషన్‌లో లీనమైపోవడం. వెల్త్ జనరేషన్‌కి సంబంధించిన ఎక్సలెంట్ ఆలోచనలు రావడం. ఎందుకంటే పంచమ స్థానం కదా! పంచమ స్థానం ఆలోచన విధానానికి సంబంధించి ఇంటెలెక్చువాలిటీ. సో, ఎక్సలెంట్‌గా ఆలోచనలు రావడం ఇలాంటివన్నీ కూడా జరిగి మీకు వెల్త్ జనరేషన్ కూడా సూపర్‌గా ఉంటుంది ఈసారి. సో, అంటే ఫస్ట్ అయితే మీరు ఇనిషియేషన్ తీసుకోవాలి. గురుడు వచ్చేసాడన్నంత మాత్రం మీకేం జరగదక్కడ. మీరు ఇనిషియేషన్ తీసుకుంటే గురుడు పుష్ ఇస్తాడు. మీరు చేయకపోతే గురుడు కూడా పుష్ ఇవ్వడు. సో, కాబట్టి ఇనిషియేషన్ అనేది మెయిన్ చాలా ముఖ్యం. ఇది చేయండి. నెక్స్ట్ ఇంకా తీసుకుంటే అంతే. ఇంకా అన్ని తిప్పితే ఇక్కడికే వస్తుంది. ఇవే వస్తాయి. నెక్స్ట్ ఇంకా కుంభరాశి సారీ, సారీ. నెక్స్ట్ ఇంకా మీనరాశి, మీనలగ్నం. మీనరాశి, మీనలగ్నం పీపుల్‌కి ఏంటి అంటే ఈసారి గురుడి గోచారం చతుర్థ స్థానంలో జరుగుతోంది. మీ లగ్న దశమ స్థానానికి చతుర్థ స్థానానికి పోతున్నాడు. అంటే కేంద్రాధిపతి కేంద్ర స్థానం ఉండడం వల్ల ఫస్ట్‌గా హౌస్ ప్రాపర్టీస్ అండ్ హౌస్ లీగల్ మ్యాటర్స్ సంబంధించిన విషయాల్లో బెటర్‌మెంట్ ఉంటుంది. సో, అంటే ప్రాపర్టీస్ విషయంలో ఏదైనా లీగల్ మ్యాటర్స్ జరుగుతూ ఉన్నా, ఓకే. వర్క్ ప్లేస్‌లో పాలిటిక్స్ అనేది ఎక్కువ ఉన్నా, లేదా మీకు హౌస్ రెనోవేషన్స్‌కి సంబంధించి ఏదైనా చేసుకోవాలనుకుంటా డిలే అవుతా ఉన్నా ఇలాంటివన్నీ కూడా ఈసారి జరుగుతుందనమాట. మదర్ హెల్త్ అనేది చాలా బెటర్‌మెంట్ అవుతుంది. మదర్‌తో రిలేషన్‌షిప్ చాలా బెటర్‌గా బిల్డ్ అవుతుంది. అండ్ ఇంకా మీ ఎమోషనల్ సెక్యూరిటీ అయితే బాగుంటుంది. మేజర్‌గా
మీకు 4,000 అంటే మన ఎమోషనల్ వెల్ బీయింగ్ అనమాట. ఓకే. మనం యాంగ్జైటీ ఉన్నాం నిరంతరం. అంటే జనరల్‌గా మీరున్నప్పుడు ఒక డేలో ఒక పర్టిక్యులర్ టైం కాకుండా జనరల్‌గా మీరు ఉన్నప్పుడు మీరు మీరుగా ఉన్నప్పుడు మీ యొక్క ఎమోషనల్ స్టేటస్ ఎలా ఉంది అనేసి 4,000. సో, ఎమోషనల్ స్టేటస్ అంటే మీరు పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి, ఫ్యూ మంత్స్ నుంచి యాంగ్జైటీ గాని, డిప్రెషన్స్ గాని, అత్యుత్సాహం గాని, ఓవర్ కాన్ఫిడెన్స్ గాని, భయం గాని, ఏ ఎమోషన్ అయినా సరే, ఏ ఎమోషన్ అయినా మీరు ఫేస్ చేస్తా ఉన్నా ఈసారి అదంతా కూడా వెల్ బ్యాలెన్స్ అవుద్దనమాట. అన్నీ ఒక ఆ యొక్క ఫ్రీక్వెన్సీస్ ఎక్కువున్న, ఎమోషనల్ ఫ్రీక్వెన్సీస్ ఎక్కువున్న అవన్నీ బ్యాలెన్స్ అవుతాయి. బ్యాలెన్స్ అయ్యి బెటర్‌మెంట్ అవుతుందనమాట. సో, ఎమోషనల్ సెక్యూరిటీ బాగుంటుంది. అండ్ వే ఆఫ్ థింకింగ్ అనేది బెటర్‌గా అవుతుంది. ఫిఫ్త్ హౌస్‌కి నెగేషన్ హౌస్ కాబట్టి. అండ్ గురుడు యొక్క పంచమ దృష్టి మీ ఎయిత్ హౌస్ పైన పడడం వల్ల అక్కల్ట్ సైన్సెస్, ఆస్ట్రాలజీ, జ్యోతిష్యం, సారీ యాహ్! ఆస్ట్రాలజీ, వాస్తుకి సంబంధించిన రీకీ హీలింగ్స్, టారో రీడింగ్స్, ఇంకా క్రిస్టల్స్‌కి సంబంధించి, ఇంకా పామ్ రీడింగ్ చాలా బెటర్‌మెంట్ అయితే ఉంటుంది. నేర్చుకోవాలనుకుంటున్న వారికి చాలా బాగా ఈ సబ్జెక్ట్స్ అన్నీ అబ్బుతాయి. సో, బాగా ట్రై చేయండి. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇనిషియేట్ అయితే చేసేయండి. ఖచ్చితంగా ఆటోమేటిక్‌గా ఫ్లో అయితే వెళ్ళిపోతుంది మీకు. ఓకే. సో, ఇది చాలా బాగుంది. అండ్ ఇంకా మీకు 8,000లో మళ్ళీ ఆహ్, ఎక్స్‌టర్నల్ కాన్‌ఫ్లిక్ట్స్‌కి సంబంధించి, ఆయుష్ స్థానానికి సంబంధించి కూడా వస్తుంది కాబట్టి, ఏదైనా ఈ యాక్సిడెంట్స్‌కి సంబంధించి యాక్సిడెంటల్ ఇంజ్యూరీస్ ఏమన్నా బాడీలో అయ్యున్నా అవన్నీ కూడా త్వరగా హీల్ అవ్వడం ఇలాంటివి కూడా జరుగుతుందనమాట. సో, ఇదొక మంచి పాయింట్. అండ్ సడన్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఇన్ లైఫ్, పాజిటివ్ సైడ్ ఆఫ్ 8,000 తీసుకుంటే సడన్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఇన్ లైఫ్, ఆ సడన్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అన్నీ కూడా మీరు వెల్ బ్యాలెన్స్ అవుతాయి. ఓకే. సడన్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అంటే ఏంటి మీకు ఇక్కడ ఇప్పుడు ఏదైనా కెరియర్ పరంగా గాని, దశమాధిపతి కదా! దశమాధిపతి పంచమ దృష్టి కదా! కెరియర్ పరంగానే అవుతుంది మాక్సిమం. ఓకే. కెరియర్ పరంగా గాని, సెల్ఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌కి సంబంధించి గాని, స్థాన చలనాలకు సంబంధించి గాని, వీటిలో సడెన్‌గా రిలోకేషన్, సడెన్‌గా కెరియర్ పొజిషన్ చేంజెస్ ఇవన్నీ అవ్వడం వల్ల దాన్ని బ్యాలెన్స్ చేయలేరు. అలాంటివి కూడా మీకు జనరల్‌గా గురుడు అక్కడ లేకపోతే బ్యాలెన్స్ చేయలేరు. ఇప్పుడు గురుడు వచ్చేసాడు కాబట్టి కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా పోతుందన్నమాట. ఇది కూడా మంచి పాయింట్. సడెన్ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌ని నీట్‌గా హ్యాండిల్ చేసుకోగలుగుతారు. అంటే 8,000 అంటే సడన్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ వల్ల జరిగే ధన నష్టానికి సంబంధించి చూస్తుందన్నమాట. వస్తుంది ఆ యొక్క ఫలితం అనేది. కానీ ఇప్పుడు ఆ గురుడు దృష్టి ఉండడం వల్ల ధన నష్టం అనేది కూడా తక్కువ ఉంటుంది. ఓకే. రూ. 1,00,000 పోవాల్సిన చోట రూ. 1,000 పోవడం ఇట్లాంటిది. ఓకే. సో, ఇదొకటి. అండ్ ఇంకా గురుడు యొక్క నవమ దృష్టి మీ యొక్క 12థ్ హౌస్ పైన కూడా పడతా ఉంది కాబట్టి 12థ్ హౌస్ పైన గురుడు యొక్క దృష్టి ఉన్నప్పుడు మీ ఇమాజినేషన్ అంతా కూడా బెటర్‌గా ఉంటుందన్నమాట. మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ అనేది మంచిగా పనిచేయడము, రియాలిటీ అనేది చూపించడం, రియాలిటీని తెలుసుకోవడం, దాన్ని బాగా అసెస్ చేసి మంచి డెసిషన్స్ తీసుకోవడం ఇలాంటివి జరుగుతుందన్నమాట. ఏదో ఊహల్లో ఉండి మనీ అంతా ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకునేసి ఇన్వెస్ట్‌మెంట్స్ పోగొట్టుకోవడం ఇలాంటివి ఉండదు. 12థ్ హౌస్ రిప్రజెంట్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆల్సో. సో, ఇన్వెస్ట్‌మెంట్స్‌లో స్టాక్ మార్కెట్‌కి సంబంధించి గాని వీటిల్లో అంతా కూడా ఆ వచ్చే గెయిన్స్ అన్నీ కూడా బెటర్‌గా ఉంటాయి. ఈవెన్ దో లాసెస్‌లో పోతున్నా అవి కాస్త రికవర్ అవుతాయన్నమాట. సో, అది కూడా మీకు బాగుంటుంది 12థ్ హౌస్‌లో గురుడు యొక్క దృష్టి ఉండడం వల్ల. అండ్ ఇంకా మీ లగ్నాధిపతి 4థ్ హౌస్‌కి పోతున్నాడు కాబట్టి మోస్ట్‌లీ రిలేటెడ్ టు వెహికల్స్ బయింగ్‌కి సంబంధించి ఈసారి ఖచ్చితంగా వెహికల్ ఏదైనా బై చేయడం గాని, కార్ ఆర్ బైక్ ఆర్ ఎనీథింగ్ బై చేయడం గాని ఇలాంటివి కూడా చాలా బెటర్‌గా ఉన్నాయి ఆపర్చునిటీస్. సో, ఇదండి మొత్తం వీడియో అంతా కూడా మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు గురుడు యొక్క గోచార ఫలితాలనేటివి. సో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే. ఏదో ఒక కామెంట్ అనేది చేయండి. ఎందువల్ల అంటే లైక్స్ అండ్ కామెంట్స్ అనేవి ఎక్కువ వచ్చాయంటే ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది. ఈ యొక్క రియల్ ప్రెడిక్షన్స్ అనేటివి తెలుసుకుంటారు. ఫేక్‌గా ఏదో సూపర్‌స్టిషన్స్ ఇచ్చేసి అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది అని చెప్తూ ఉంటారు కదా! విని భయపడిన వాళ్ళందరికీ కూడా ఇది కొంచెం రిలీఫ్‌గా అనిపిస్తుందన్నమాట. ఈ ప్రెడిక్షన్స్ అనేటివి. ఈ యొక్క సైన్స్ బేస్డ్ రియల్ ప్రెడిక్షన్స్ అనేటివి. సో, లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మొత్తం 12 లగ్నాల పైన, 12 రాశుల పైన ఇండివిడ్యువల్‌గా వీడియోస్ అన్ని కూడా ఇంకొక 12 వీడియోలు అయితే తీసుకొనొస్తాను. అండ్ రాహుకేతు ట్రాన్సిట్ అనేది ఉంది. మెయిన్ ట్రాన్సిట్ అయితే. అది చాలా ముఖ్యమైన ట్రాన్సిట్. ఆ రాహుకేతు ట్రాన్సిట్ కూడా తీసుకొనొస్తాం. అది చాలా సెన్సిటివ్ టాపిక్ అండ్ బెస్ట్ టాపిక్ అన్నమాట 2025కి. సో, అది కూడా తీసుకొనొస్తాను. చాలా మంచి ప్రెడిక్షన్స్ అనేటివి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ మీకు ఏ టైప్ ఆఫ్ లైక్ మ్యారేజ్, కెరియర్, లవ్ లైఫ్‌కి సంబంధించి గాని, మ్యారేజ్‌కి సంబంధించి గాని, ఇంకా కెరియర్ గ్రోత్‌కి, నేమ్, ఫేమ్, రికగ్నైజేషన్‌కి, కెరియర్ గ్రోత్‌కి, జాబ్ రావడం, గవర్నమెంట్ జాబ్స్‌కి సంబంధించి, ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ అండ్ ఫ్యామిలీకి సంబంధించి, ఇంకా హెల్త్, మెడికల్ ఆస్ట్రాలజీకి సంబంధించి అండ్ D10 దశాంశ చార్ట్ అనాలిసిస్, నవాంశ చార్ట్ అనాలిసిస్, ఇంకా ఎనీ టైప్ ఆఫ్ చార్ట్ అనాలిసిస్ అండ్ ఎనీ టైప్ ఆఫ్ ఇష్యూ రిలేటెడ్ టు ఆస్ట్రాలజికల్ రీడింగ్స్ మీకు ఏదైనా కావాలంటే కింద డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్‌లో వాట్సాప్ లింక్ అయితే ఇచ్చానన్నమాట. డైరెక్ట్‌గా ఆ లింక్ పైన క్లిక్ చేస్తుంటే డైరెక్ట్ వాట్సాప్ లింక్ వచ్చేస్తుంది. సో, అదన్నా సరే మీరు చేయొచ్చు. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.